మరి దేవుడు యొక్క శక్తి ఎంత గొప్పదో, దేవుడు ఎటువంటి చీకటి జీవితాన్నైనా సరే వెలుగుమయంగా మార్చగలరు. ఎటువంటి పరిస్థితులైనా ఆయన స్థితిగతులైనా సరే మార్చగలరు. నమ్మిన వారు గట్టిగా చెప్తారు హల్లెలూయా. మరి ఒక 3 క్యారెక్టర్ల గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం. అవి నా సాక్ష్యం ద్వారానే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మరి ఏ క్యారెక్టర్లో మీరున్నారో ఒకసారి మీ మనస్సాక్షులకి మీరు ఒక క్వశ్చన్ చేసుకోండి దయచేసి. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థనతో మనం మొదలు పెడదామండి. దయచేసి అందరు కళ్ళు మూసుకుండమ్మా. నా మొహంలో ఏమీ లేదు, కానీ కళ్ళు మూస్తే దేవుడు దర్శిస్తూ ఉంటాడు. పరిశుద్ధుడా, ప్రియమైన తండ్రి, మొదటగా మీ ఘనమైన నామంకి వేలాది వందనములు తండ్రి. అయ్యా, మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలోకి నడిపించి అయ్యా నీ నామాన్ని స్మరించుకోవడానికి కృప చూపించున్నారు. అందును బట్టి మరోసారి వందనాలు. ఇప్పటివరకు సాక్ష్యాల ద్వారా నాయన, ఆరాధన ద్వారా, పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మరి సమయంలో చెప్తున్న జీవిత సాక్ష్యం ద్వారా కూడా నాయన మీ యొక్క శక్తి ప్రభువా యేసయ్యా మరోసారి అర్థమవుటకు సహాయం చేయండి. మేము ఒప్పుకుంటున్న అతిక్రమములు ఏమైతే ఉన్నాయో అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎవరైనా బందీలుగా ఇక్కడ ఉంటే వారి హృదయాల్ని దర్శిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ, యేసు నామములో వినగలే చెవులు, గ్రహించగలే మనసు ప్రతి ఒక్కరికి దయచేస్తారని యేసు నామములో మీ ఆత్మ సహాయం అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఒక్కసారి హృదయపూర్వకంగా చెప్దాం స్తుతులు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషమండి. మరి మళ్ళీ నేను నా గురించి పరిచయం చేసుకుంటాను. నేను విజయవాడ ప్రాంతంలో మీ అందరికీ తెలిసిన గుణదల అనే కొండ మీద క్రీస్తురాజపురం పక్కన అరుల్ నగర్ అనే ఒక ఏరియాలో మా కుటుంబ సభ్యులమైన మేము నివసిస్తూ ఉంటామండి. ఇప్పటివరకు చెప్పినవన్నీ గుణదల, క్రీస్తురాజపురం, అరుల్ నగర్ ఇవన్నీ క్రైస్తవ్యానికి సంబంధించిన పేర్లే. మరి క్రైస్తవ్యానికి సంబంధించిన పేర్లే అయినా మా కుటుంబ సభ్యులు మేమైతే క్రైస్తవులు కానే కాదు, అన్య జనాంగము. అన్య జనాంగం అంటే వాస్తవానికి అందరూ అనుకునేది ఏంటంటే విగ్రహారాధికులో ఇంకా ఇతరితరమైన వాళ్ళు అనుకుంటారు. కానీ లేఖనాల ప్రకారంగా అయితే ఏముందో తెలుసా? యేసు ప్రభు వారిని ఎరగని వారు అన్యులే, యేసు ప్రభు వారిని అంగీకరించిన వారు అన్యులే. హల్లెలూయా. మరి ఇక్కడ అందరూ అన్యులు ఉన్నారా? క్రైస్తవులు ఉన్నారా? క్రైస్తవులైతే హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మరి మేము కూడా యేసు ప్రభు వారిని ఎరగని వ్యక్తులమే. మా తల్లిదండ్రులు వారు చేసే పూజలు, పునస్కారాలు అంతా వేరే ఉన్నది. ప్రియ తమ్ముడు, కట్ అయిపోయింది చూడు. మరి మా అమ్మ నాన్నగారు వారు చదువుకోలేదండి. ఎందుకంటే వారి తల్లిదండ్రులు చదువు వారికి నేర్పించలేదు, కానీ పని నేర్పిస్తూ వచ్చారు. చదువుకోలేని స్తోమత వారిది, నా తల్లిదండ్రులది. నాన్నగారు ఒక చక్కటి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అని కానూరులో ఉండే ఒక కాలేజీలో తోటమాలి పని చేసుకుంటూ, మరి మా తల్లిగారు కూడా పాచి పనులు చేసుకుంటూ, ఇళ్లల్లో పాచి పనులు తెలుసు కదా, అటువంటి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు. మా కుటుంబంలో 3వ వ్యక్తిని నేను. నాకంటే ముందుగా 2 ఆడపిల్లలు పుడుతూ వచ్చారు. ప్రియ దేవుని జనాంగమ, ఆ 2 ఆడపిల్లలు వాళ్ళు చదువుకున్నంత తెలుగు మీడియం స్కూల్ అన్నమాట. మరి మనం మాత్రం అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేశారు. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి నేనేగా ఉండేది. మరి నా తల్లిదండ్రులు వారు చదువుకోలేదు కాబట్టి నా భవిష్యత్తు అయినా బాగుండాలి అనే ఒక ఆలోచనతో వాళ్ళు లేమి సమయంలో, అంటే వారు కడుపు మార్చుకుంటూ వారి యొక్క కోరికలు చంపుకుంటూ రూపాయి కూడబెడుతూ నా కొరకు కాన్వెంట్ స్కూల్లో వేలకు వేల ఫీజులు కడుతున్నారు తల్లిదండ్రులు. ప్రియ తమ్ముడు, నా తల్లిదండ్రులే కాదు, ప్రతి తల్లిదండ్రులు చేసే పనే ఇదే. తన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటారు తల్లిదండ్రులు, ఎంతో కష్టపడుతూ ఉంటారు. అటువంటి
ఆ ప్రేమని, ఆ తల్లిదండ్రుల ప్రేమని మాత్రం నేను ఆలోచించేవాన్నే కాదు, గ్రహించేవాన్నే కాదండి. వాస్తవానికి సాయి కుమార్గా పిలువబడుతున్నాను నేను. మా ప్రాంతంలో, మా ఇంటిలో సాయి కుమార్గా పిలుస్తున్నారు. నవోదయ పబ్లిక్ స్కూల్ అని కాన్వెంట్ స్కూల్లో వేలకు వేల ఫీజులు కడుతున్నారు. కానీ నా అడుగులు ఎటు ఉండేవో తెలుసా? స్కూల్ ఎక్కొట్టేసి రోడ్లంటే తిరిగే స్నేహితులు ఉండరు చూడండి, అటువంటి వారితో సహవాసం ఉండేది నాకు. అటువంటి వారితో సహవాసం చేస్తూ వారే నాకు ఎక్కువ అనే విధంగా నా ఆలోచనలు మారిపోతా వచ్చాయి. ఎవరెక్కువ? స్నేహితులు ఎక్కువగా అయిపోయింది నా జీవితంలో. బాల్య దినం నుంచేనండోయ్. తల్లిదండ్రులకు మాత్రము అబద్ధపు మాటలు చెప్పేవాడిగా మారిపోయాను, మోసగించేవాడిగా మారిపోయాను. వారు మాత్రము కష్టపడుతూ ఏం చేస్తున్నారు? ఫీజులు కడుతున్నారండి. ఆ రకంగా జీవిస్తున్న నా యొక్క బాల్య దినపు ప్రయాణంలో ఏమి జరుగుతుందంటే, ఒక 6th క్లాసు 7th క్లాస్ స్టాండర్డ్కి వచ్చాను నేను. ఓహో తెలిసిద్దంటారా? ఓహో తెలిసిద్ది. మరి అటువంటి స్థితిలో నా జీవితం ఎలా ఉందంటే, చాలా అల్లరి చిల్లరగా జీవిస్తూ ఎవరి మాటని లెక్క చేయకుండా నా ఇష్ట ప్రకారంగా జీవించే స్వభావంతో నేను జీవిస్తున్నాను. మరి నేను అడుగుతున్నాను, మంచి స్వభావం అది? చెడు స్వభావం, పాడైపోతున్న జీవితం అది. బాల్య దినముల నుంచే పాడైపోతున్న పరిస్థితి. మరి వాస్తవానికి మేము యేసు ప్రభువారిని ఎరగని వ్యక్తులం కాబట్టి రోడ్ల మీద ఆడుకుంటున్న సమయంలో నా జీవితంలోనికి కొందరు క్రైస్తవులు వచ్చారండి. చప్పట్లు కొడదాం దేవుడి నామానికి. పాడైపోతున్న ఆ మనిషి దగ్గరికి ఎవరు వచ్చారు? క్రైస్తవులు వచ్చారండి. క్రైస్తవులు వచ్చి దేవుని సన్నిధికి సండే స్కూల్కి నడిపించారు. సండే స్కూల్కి నడిపించి అక్కడ ఒక బాలుడు, ఒక పిల్లవాడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు మాకు అర్థమయ్యే లెక్కల్లో దైవజనుల ద్వారాను, సండే స్కూల్ టీచర్ల ద్వారాను అక్కడ జీవంగల వాక్యం వినపడుతుంది. హల్లెలూయా! జీవంగల వాక్యం వినపడుతుంది. ఆ వాక్యం వినపడుతుండగా వినే స్వభావంతో అయితే నేను లేను. దానికి కారణం ఏంటో చెప్పనండి. నా తల్లిదండ్రులను గారాబంగా పెంచారు, బాగా గారాబం. ఎంత గారాబం అంటే నా ఊహకు అందదో లెక్కలేదనమాట. ఆ రకంగా గారాబంతో పెంచారు నన్ను. మరి గారాబంతో పెరిగే ఒక వ్యక్తికి తనకున్న ఆ లక్షణం ఏంటంటే, మరి ముఖ్యంగా మాట వినని స్వభావం ఖచ్చితంగా ఆ మనిషిలో ఉంటుంది. ఎవరైతే గారాబంతో పెరుగుతారో, ఆ మాట వినని స్వభావంతో ఉన్న నేను దేవుని యొక్క సన్నిధిలో ఏం వినపడుతున్నాయండి? దేవుని యొక్క మాటలు. దేవుని సన్నిధిలో దైవజనుల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతారండి? భక్తి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఆయన మీద ఆధారపడాలి, ఒక యవ్వనస్తుడవని, ఒక చంటి బిడ్డవాడవని, ఒక వృద్ధులవని, ఒక పెళ్ళైపోయిన దంపతులవని ఎవరు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదని అక్కడ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. మన బ్రతుకులు సరి చేసుకోమంటాడు దేవుడు. అదే కదండి ప్రతి ఆదివారం మనం వింటుంది. అదే రకంగా బాల్య దినంలో సండే స్కూల్లో వినపడుతుంటే ఆ మాటలు వినిపించుకోకుండా నా ఇష్ట ప్రకారంగా జీవించడం, బట్టి మరి ఏదో ఒక కంటన వాక్యం చెప్పేస్తున్నాను. దేని కొరకో తెలుసా? మరి ఆ వయసులో ఎంతసేపు కళ్ళతోనూ నోటితోనూ కోరుకుంటే శోధన ఉంటుంది పిల్లలకి. దేనితో? కంటితోనూ నోటితోను. అంటే అక్కడ ఇచ్చే ఆ యొక్క పప్పలో స్నాక్స్ కొరకు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానే తప్ప అక్కడ వినపడుతున్న జీవంగల వాక్కు కొరకు మాత్రమైతే కానే కాదు. ఇప్పటికే గుర్తుందండి నాకు ఒక పాట సండే స్కూల్లో నేర్పించారు, కానీ వాక్యం మాత్రం గుర్తుకు లేదు. అయితేనండి అటువంటి స్వభావంతో ఉన్న నేను దేవుని సన్నిధికి వస్తున్నానే తప్ప బాల్య దినముల్లో బాలుడు నడవలసిన త్రోవలైతే నేను ఉన్నానా? లేనన్నమాట. ఒకరోజు ఒక స్వభావం నాలో ఏలుబడి చేస్తూ ఉంది. ఏంటయ్యా స్వభావం అంటే ఓరవలేని తనము. మన భాషలో అంటారు కుళ్ళు అంటారు అన్నమాట.
అయితే అటువంటి స్వభావంతో నా సండే స్కూల్ స్నేహితుడికి గిఫ్ట్ ఇచ్చారు, నాకెందుకు గిఫ్ట్ ఇవ్వలేదనే ఒక ఆలోచనతో, ఓర్వలేని తనముతో నేను అక్కడి నుంచి దేవుని సన్నిధికి వీపు చూపించి బయటికి రావడం జరిగింది. రావడంతో ఇంత రాయ దేవుని సన్నిధి మీద ఇచ్చేసాను. దైవజనం తగిలిందో సండే స్కూల్ టీచర్లు జరిగిందో నాకైతే తెలియదు, కానీ వీపు చూపించేశాను. మంచి పద్ధత, చెడ్డ పద్ధత? చాలా చెడ్డ పద్ధతి, చాలా చెడ్డ పద్ధతి. మెల్లగా వయసు పెరుగుతున్నది. వయసు పెరుగుతున్న సమయంలో స్వభావాలు కూడా పెరుగుతున్నాయి, సహవాసాలు కూడా పెరుగుతున్నాయి. మనం బ్యాచ్ అంతా స్కూల్ ఎక్కొట్టి రోడ్ల మీద తిరిగే బ్యాచ్ కాబట్టి మంచి బ్యాచా చెడ్డ బ్యాచా? చాలా చెడ్డ బ్యాచ్ అండి. ఇంట్లో దొంగతనాలు చేసే బ్యాచ్ మేము. ఇంట్లో దొంగతనం చేస్తూ ఆ డబ్బులందరినీ స్నేహితులు ఖర్చు పెట్టే రకం అన్నమాట. నేను మాత్రం మరి ముఖ్యంగా నా తల్లిదండ్రులు వారు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే ఇంక ఇల్లు ఖాళీగా ఉండదు కాబట్టి అందరినీ మా ఇంటికి తెప్పించుకుంటూ ఇంట్లోనే ఇంకా ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులు అన్నమాట. కానీ నా తల్లిదండ్రులు వారి కష్టార్జితము, వారు పడే ప్రయాసం మాత్రం గ్రహింపలేని గుడ్డివాడిని, కళ్ళున్నా కూడా గుడ్డివాడిని అన్నమాట. అటువంటి స్వభావంతో జీవిస్తున్న సమయంలో మెల్లమెల్లగా నా యొక్క సహవాసం మారింది. వేటితో అంటే మరి ముఖ్యంగా ఈ లోకంలో కనబడుతున్న సినిమాలతో, వేటితో? నటనాలయాలు, నాటికలతో. ఆ నాటికలండి నన్ను ఎంతగానో ప్రభావితం చేసేయండి. మంచి మార్గం వైపైతే ప్రభావితం చేయలేదు, కానీ నా జీవితము నేను చెడిపోవడానికి ఆ నాటికలు, సినిమాలు ఎంతగానో ప్రభావితం అవుతూ ఉన్నాయి. అదేంటి బాబు, ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చుగా, మంచి తీసుకోవచ్చుగా, అందులో మంచి అని కొందరు అంటారు. అబ్బెబ్బే, వాస్తవానికి అపవాది యొక్క ఒక బాణం అన్నమాట. ఏంటండి? సినిమాలు. మనం ఎంటర్టైన్మెంట్ అనుకుంటాం, కానీ మనకు తెలియకుండానే అందులో మనం పడిపోతాం. అక్కడ కనపడే యాక్షన్స్, సాంగ్స్, అక్కడ కనపడుతున్న ఆ ప్రవర్తన అంతా మనకు తెలియకుండానే మనలో ప్రభావితం అవుతుంది. అర్థమయ్యే లెక్కల్లో ఒక ముక్కలో చెప్పాలంటే, మనం చూసే సీరియల్ ఉంటాయి చూసారా, ఆ సీరియల్ చూసే వ్యక్తుల దగ్గర కూర్చోండి ఒకసారి. ఆ సీరియల్లో కనపడుతుంది అదంతా నటనే. నిజమా? నటనే కదా. మరి నటన అయితే సీరియల్ చూస్తున్నామా? వాళ్ళు ఏదో ఏడుతుంటే ఏమెందుకు వాళ్ళతో పాటు కూర్చొని ఏడుతుంది, సినిమా చూస్తూ, సీరియల్ చూస్తూ. నటన అన్నారుగా అంటే మనం నవ్వుతున్నాం కానండి, వాస్తవానికి ఆ మనిషికి ఏమవుతుంది, ఆ యొక్క సీను ప్రభావితం అవుతుంది. అది నిజంగానే జరిగిపోతుందని ప్రభావితం అవుతుంది. ఈ యొక్క సినిమాలు ఉన్నాయి చూసారా, అదే విధంగా మనిషిని ప్రభావితం చేయడానికి వస్తూ ఉన్నాయి. అంటే మంచి వైపు కాదు, కానీ చెడు మార్గానికే. ఎందుకు ఇంత రీతిగా నేను విడమర్చి చెప్తున్నానంటే, నా జీవితం ఏ విధంగా పాడైపోయిందో మీరు అటువంటి పరిస్థితుల్లో ఉంటే దయచేసి అటువంటి పొరపాట్లు చేయొద్దనేదే నా మనవి. హల్లెలూయా. మంచిదండి. ఆ రకంగా సినిమాల్లో నేను ప్రేమను చూశాను. ప్రేమ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి బండి మీద తిరుగుతూ అర్ధరాత్రి పాటు చాటింగ్ చేసుకుంటుంటే అదే అనుకుంటా ప్రేమ అనుకుంటూ ఆ ప్రేమకు నేను దాసుని అవ్వడం మొదలు పెడతా ఉన్నాను. ఆ ప్రేమ చిత్రాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. నా జీవితంలో కూడా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అనే ఆలోచన. ఏంటి ఆ వయసు? 10వ తరగతి వయసు అండి. అట్రాక్షన్ వయసు. ఏది మంచో ఏది గొప్పదో అసలు ప్రేమ అంటే ఏంటో అర్థం తెలియని వయసు అది. తల్లిదండ్రుల ప్రేమను గ్రహించానా? వారు కష్టపడుతూ కడుపు మార్చుకుంటూ తీసుకొస్తూ రూపాయి వేలకు కడుతుంటే ఆ ప్రేమను గ్రహించానా? అబ్బెబ్బే, ఆ ప్రేమ గ్రహించలేదు, కానీ శాశ్వతమైన దేవుని ప్రేమను గ్రహించలేదు. కానీ ఏ ప్రేమ కావాల్సి వచ్చింది? ఈ లోకపరమైన ప్రేమ, నాశనకరమైన ప్రేమను నేను కోరుకోవడం మొదలవుతా ఉన్నాను. అయితేనండి ఆ ప్రేమ ఒకరోజు నా జీవితంలో విఫలమైపోయింది. అంటే బ్రేకప్ అన్నమాట. నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే మాట నా చెవులకి వినపడతా వచ్చిందన్నమాట. ఆ మాట వినడంతోనే హృదయం అంతా ఆలోచనలు మారిపోయినాయండి. ఎందుకంటే సినిమాలు చూసే బాపత కాబట్టి. ప్రేమ విఫలమైపోతే ప్రియుడు ఎలా ప్రవర్తిస్తాడు? ఇంకా అన్నీ ముగిసిపోయినట్టే ప్రవర్తిస్తాడు. ఇంకా తన జీవితం ముగిసిపోయినట్టు, ఇంకా శుభం కాడు పడిపోయినట్టు, ఇంకా నేను ఉన్న ఒకటే లేకపోయిన ఒకటే, నేను చచ్చిపోవాలని ఒక తలంపులతో కొట్టుమిట్లాడితే సన్నివేశాలన్నీ ఎక్కడ చూసాము? సినిమాల్లోనండి. అటువంటి ప్రవర్తన నాలో కూడా ఏలుబడి చేయడం మొదలవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ప్రశాంతత కావాలి, సమాధానం రావాలి, ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తే ఈ సినిమాలో నాకు నేర్పించే మత్తు పదార్థాల్లో ఏముంటుందండి? ఆనందం ఉంటుంది అనుకుంటూ గంజాయితో సావాసం చేయడం,
సిగరెట్లతో సావాసం చేయడం మొదలవుతుంది. అప్పటి వరకు నా పేరు సాయి కుమారే. కానీ ఎప్పుడైతే మత్తు పదార్థాలు నా జీవితంలోనికి వచ్చి ఉన్నాయో ఒక పేరు పెట్టుకున్నాను. సాయి కుమార్ కాస్త ఆ క్యారెక్టర్ అయిపోయింది. ఇది రెండో క్యారెక్టర్ అనమాట. బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి. మన విజయవాడకి మరో పేరేంటి? బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా జీవిస్తూ ఇంకా ఇష్టానుసారంగా. మరి ప్రేమ విఫలమైపోతే సినిమాలు హీరో గారు ఎలా ఉంటారో చెప్పండి? దెప్ప కట్టింగ్ వేసుకుని ఉంటారా? ఎలా ఉంటారండి? పిచ్చోల్లాగా వాళ్ళందరూ విగ్గు పెట్టుకుంటారు. కానీ ప్రభావితం నన్ను ఏం చేస్తుంది? నిజంగానే పెంచేసుకునే విధంగా వాళ్ళందరూ ఏదో సరదాగా చేతులు కోసుకుంటారు, ఏదో నటన అదంతా. కానీ నేనేం చేస్తున్నాను? బ్లేడ్లు పెట్టుకొని నేను కూడా చేతులు కోసుకోవడం మొదలు పెడుతున్నానండి. ఆ రకంగా అవన్నీ చేస్తే నెమ్మది సమాధానం వస్తాయేమో అనుకుంటూ ఆ రకంగా పిచ్చి వాళ్ళ చేయడం మొదలు పెడతా ఉన్నాను. నేను బెజవాడ బ్యాడ్ బాయ్గా సావాసం చేస్తూ, మత్తు పదార్థాలతో సావాసం చేస్తూ, డ్రగ్స్తో సావాసం చేస్తూ ఇంకా నా శరీరాన్ని పాడు చేసుకోవడం మొదలు పెడతా ఉన్నాను. నేను వచ్చేటప్పుడు ఇక్కడికి చక్కగా 2 వీలర్ మీద వచ్చానండి. ఆ బండి మీద కంపెనీ వాడు అన్నాడు, పెట్రోల్ కొట్టించుకోరా బాబు, డీజిల్ కొట్టించుకోమాక అన్నాడు. పెట్రోల్ బదులు డీజిల్ కొట్టించుకుంటే ఏమైందండి? అవయవాలు పాడైపోతాయి, పార్ట్స్ పాడైపోతాయి కదా. మరి పెట్రోల్ బదులు డీజిల్ కొట్టిస్తేనే ఆ విధంగా పాడైపోతే, మంచి పదార్థములు భుజించండి అయ్యా అని దేవుడు అంటుంటే నేనేమో ఇటువంటి వ్యర్థమైన పదార్థాలు భుజిస్తూ ఉంటే శరీరం ఒప్పుకుంటుందా? ఏడ ఒప్పుకుంటుంది? ఆ విధంగా శరీరం అంతా పాడు చేసుకోవడం మొదలు పెడుతున్నా. నేను ఆడపిల్లలకి అలవాటు చేస్తున్నాను మత్తు పదార్థాలని. నా జీవితం నా ఇష్ట ప్రకారంగా జీవించడం ప్రారంభిస్తూ ఉన్నానండి. ఇంకా నేను ఎవరికి ఏంటంటే లెక్క చేయట్లేదు. ఏం పేరు పెట్టుకున్నానని చెప్పాను? బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా జీవిస్తూ ఎక్కడ పూసలు కుట్టించుకుంటున్నాను అన్నమాట. ఇంకా కన్నాలు ప్యాంట్లే, మనకంతా మంచి ప్యాంట్లు లేవు, ప్లెయిన్ ప్యాంట్లు లేవు, అన్ని కన్నాలు ప్యాంట్లు వేసుకుంటూ ఈ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఎప్పుడైతే వచ్చాయో ఈ రకంగా జుట్టు పెంచడాలు, ఏదో అయిపోవాలి, డాంబికమైన జీవితానికి అలవాటు పడుతున్న నేను ఇష్టానుసారంగా జీవించటం. ఈ యొక్క విజయవాడ ప్రాంతాల్లో ప్రతి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసాను. ఇందాక ఈ ఫోటో నా ఫోన్లో ఎత్తుక్కున్నాను. ఎందుకో తెలుసా? ఎక్కడో కాదు, మన అదర్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇది. అక్కడ ఏం చేస్తానో తెలుసా? నైట్ పూట దొంగతనాలు చేసుకుంటాంగా. మరి చిన్నప్పుడు ఇంట్లో దొంగతనం చేసే మేము ఇంకా యవ్వనప్రాయంకి వచ్చాక విజయవాడ ప్రాంతాల్లో మాకు ఈ యొక్క ప్రాంతం కూడా ఖాతాల్లో ఉందలేండి. గతంలో మా స్నేహితులు ఎక్కడ కూడా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా స్నేహితులే. ఈ యొక్క సిగ్నల్ దగ్గర బార్ షాపు మాకు తెలుసు బాగా. ఇప్పుడు ఉందో లేదో మాకు తెలియదు. మా స్నేహితుడు పక్క సందులోనే ఉంటాడు. వాడి బర్త్డే అయితే వాళ్ళ నాన్న మమ్మల్ని బారుకు తీసుకెళ్ళాడు. అటువంటి ఫ్రెండ్షిప్ మాది. ఎవరితో? స్నేహితుడి యొక్క తండ్రితో. ఆ రకంగా మమ్మల్ని మేము పాడు చేసుకుంటూ ఇంకా ఏదో ఎంజాయ్ చేస్తున్నాము అనే భ్రమలో జీవిస్తున్నామండి. మరి యవ్వన ప్రాయములోకి ఏదైనా చేసేస్తామనే ఒక ఆలోచన వచ్చింది కదా. మరి ఈ యొక్క యవ్వన ప్రాయంలో ఉన్న బలమంతటిని వ్యసనాలకి తగలబెడుతూ, ఆడపిల్లలకి తగలబెడుతూ, వ్యభిచార గృహాలకు తగలబెడుతూ, వ్యభిచార గృహాల్లో ఆనందం ఉందేమో అనుకుంటూ అక్కడికి ప్రాకులాడుతున్నాం మేము. కానీ సమాధానం అనేది, నిజమైన సమాధానం ఉండేది కాదు మా హృదయాల్లో. ఎంత తాగినా పొద్దున్న అలిగిసినామని దిగిపోయేది. అది ప్రశాంతత అనుకుంటున్నాం. వాస్తవానికి మేమేమో అండి ఇంకా మరి యవ్వన ప్రాయంలో యవ్వనస్తుల్ని బలంగా ఉపయోగించుకునేది ఎవరో తెలుసా? లోకానుసారంగా రాజకీయ నాయకులండి. కాదా? అవునా కాదా? అబ్బో, ఈ రోడ్లన్నీ అసలు బైక్ ర్యాలీలు, ఆ రకంగా మా యొక్క ప్రవర్తన ఉండేది. బాడీ మీద పచ్చబొట్లు అనుకుంటూ. చదవండి అమ్మ ఇంగ్లీష్లో ఎవరైనా. తెలుగులో చెప్తే కొడతారు. అలా ఉంటుంది. అది నిజమండి. నా ఇష్టం అనుకుంటూ జీవిస్తూ ఆ రకంగా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను నేను యవ్వన ప్రాయంలో శరీరం అంతటిని ఏం చేస్తున్నానో తెలుసా? నా కంటి దగ్గర ఉన్న భాగం నుంచి నా కాళ్ళ వరకు ఉన్న ప్రతి చోట పచ్చబొట్లు వేసుకుంటూ శరీరాన్ని పాడు చేసుకోవడం మొదలు పెడతా ఉన్నాను. దానికి ప్రత్యేక సాక్షి ఇందాకే వచ్చి చూశాను. తమ్ముడు రిక్కీ ఇప్పటివరకు మనకి కీస్ కొట్టాడు కదా. మా ఇంటి దగ్గర ఉంటాడు తమ్ముడు. అబ్బో, నన్ను చూస్తూ ఉండేవాడు.
వాళ్ళందరూ చర్చికి వెళ్తూ ఉంటుంటే నేను కామెంట్ చేస్తూ ఉండేవాడిని వాళ్ళ చర్చిలో ఉన్న అమ్మాయిలకి. ఆ తమ్ముడు తెలుసు నాకు బాగా. ఆశ్చర్యపోయి నేను ఇక్కడ చూసి నా గురించి మళ్ళీ ఏమని చెప్తాడేమో అని. చెప్పినా బాధ లేదులేండి. ఆ రకంగా ఈ విధంగా జీవిస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. వాస్తవానికి మత్తు పదార్థాలకి బానిసైపోయిన నాకు తన మన అర్థం కావట్లా, తల్లి యొక్క ప్రేమ అర్థం కావట్లా, తండ్రి యొక్క బాధ్యత అర్థం కావట్లా. అరే చేతికి అందుకు వచ్చాను కదా, వారికి ఏ విధంగా నేను సహాయపడాలనే ఆలోచన లేదు. కానీ ఆయన అనకమాల ఈయన అనకమాల తిరిగేస్తూ నాకేమైతే వాళ్ళు వచ్చేస్తారులే, ఎవరో వచ్చేస్తారులే అనుకుంటూ వారిచ్చే పదో పరక కోసం నేను వెంపర్లాడుతూ ఉన్నానండి. కన్న తల్లి యొక్క ప్రేమను నేను మాత్రము గ్రహించేవాడిగా లేనేలేదు. ఈ రకంగా జీవిస్తూ ఉంటున్న నాకు మరి ఇందాక మాట్లాడుకున్నాం, పెట్రోల్ బదులు డీజిల్ పోతే ఏమైంది? పాడైపోతే. మరి ఇటువంటి మత్తు పదార్థాలు ఏమైతే లోకంలో భూమి మీద ఉన్నాయో నాకు అందు వచ్చినన్నిటిని నేను టేస్ట్ చేస్తూ ఉన్నాను. కానీ శరీరం ఒకరోజు సహకరించాల. యవ్వన ప్రాయంలో నా జీవితము ఏ రకంగా అయిపోయిందంటే ఈ 2 ఊపిరితిత్తులు నల్లగా మారిపోయి, పేగులు ఇన్ఫెక్షన్ అయిపోయి, తాగి పేగులు దగ్గరికి అయిపోయి, తినే తిండి అరగేది కాదు. నోట్లోంచి బ్లడ్, మోషన్ నుంచి బ్లడ్, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఆ మోషన్ బ్లాక్ కలర్లో వచ్చింది. డాక్టర్ అనేవాడు, బాబో ఆ కలర్లో రాకూడదురా నాయన మోషన్ అని ఎన్నో మార్లు చెప్తా హెచ్చరిస్తూ ఉండేవాడు. కానీ ఆ హెచ్చరిక నేనేం చేసేవాడిని కాదు, ఆలకించేవాడిని కాదు. ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. మనకేంటి చుట్టూరు బోల్డ్ మంది స్నేహితులు, ఫేస్బుక్లో స్నేహితులు, ఇన్స్టాగ్రామ్లో స్నేహితులు, మనకేంటి అనుకుంటూ విర్రవీగుతున్న తత్వం కన్న తల్లిదండ్రుల యొక్క కన్నిటిని నేను గ్రహించట్లేదు. ఏ తల్లి అయినా మరి ఆ రకంగా జీవిస్తే ఏ తల్లి అయినా ఆనందపడుతుందా? మా అమ్మగారు అసలుకే ఎవరో కాదండి, మరి ముత్తైదు గారు తెలుసా మీకు? ముత్తైదు అంటే ప్రతి పేరంటాల్లో మొదటి లైన్లో మొదటగా హడావిడి చేసే గుంపు ఒకటి ఉంటుంది. అటువంటి గుంపులో మెయిన్ పర్సన్ అన్నమాట మా అమ్మ. మరి ఎక్కడికి వెళ్ళినా సరే కొద్దో గొప్ప బోధిస్తారు ఇతరులకి, కొద్దో గొప్ప మంచి మాటలు చెప్తారు కదా. అటువంటి మా అమ్మ అందరికీ చెప్పేదన్నమాట, ఇలా ఉండాలి అలా ఉండాలంటే. మాకు చెప్పావు కానీ ముందు మీ కొడుకు చెప్పుకో అని ఆ విధంగా మాట్లాడుతుంటే ఏ తల్లైనా ఆనందపడుతుందండి? అబ్బాయి ఇంటికి వచ్చి ఒకటే గోల, అయ్యా మా బట్టి, అరే నీ బట్టి మాకు నెమ్మది లేదురా నాయన, నీ బట్టి మాకు ఆనందం లేదు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టావు, నీ గురించి నువ్వు బాగుపడిపోతావు, మమ్మల్ని ఉద్ధరణ చేస్తావు అనుకుంటున్నాం, కానీ నువ్వు ఇలా చెడిపోతావు అనుకోలేదు నాయన అనుకుంటూ బాధపడుతూ అంటున్నారు. మత్తు పదార్థాలకి బానిసైపు ఉన్న ఆ యవనస్తుడికి చెప్పాను కదా, తనామన్నా భేదం అర్థం కాదండి. అమ్మని అంటున్నాను, ఎవడకనమన్నాడే నిన్ను అనే మాటలు అంటున్నాను. తండ్రిని అంటున్నాను, ఎవర్రా బాబు నువ్వు అనుకుంటూ కొడుతున్నాను తండ్రిని. అటువంటి మూర్ఖమైన స్వభావం కలిగి జీవిస్తున్నాను. మరి కుటుంబంతో ఇటువంటి ప్రవర్తన అయితే ఇంకా ప్రాంతంలో అంటున్నారు, మా ప్రాంతంలో, వరే నీకు అనవసరంగా నూకలు ఉన్నాయి భూమి మీద, ఎప్పుడు చచ్చిపోతావు నువ్వు అని అనుకుంటూ ఉండేవారు. ఇందాక చెప్పాను కదా తమ్ముడు రిక్కీ అని, వాళ్ళ డాడీ వాళ్ళ స్నేహితులు ఒక అతను ఉండేవాడు అన్నమాట. మనం చెప్తున్నాడు సాక్ష్యం, తమ్ముడు నువ్వు ఎప్పుడెప్పుడు చచ్చిపోతావా అని నేను చాలాసార్లు ఎదురు చూస్తూ ఉండేవాడిని తమ్ముడు. అలా ఉండేది, నీ మొహం చూస్తే అంత అసహ్యం వేసేది నాకు. తమ్ముడు నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను 100 మంది ప్రేమిస్తున్నారేమో, అప్పుడు 1,00,000 మంది నిన్ను తిట్టుకునేవారు తెలుసా, ఆ 1,00,000 మందిలో నేను ఒక్కను తమ్ముడు అని ఆ అన్న అనేవాడు. మొన్న అన్నాడు, అదే అన్న మారు మనసు పొందుకున్న తర్వాత అన్న మాట ఏంటంటే నా జీవితంలో, తమ్ముడు ఇప్పుడు 100 మంది నిన్ను తిట్టుకోవచ్చు కానీ 1,00,000 మంది నిన్ను ప్రేమిస్తున్నారు, ఆ 1,00,000 మందిలో నేను ఒక్కడిని. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తమ్ముడు వాళ్ళ నాన్నగారు కూడా చాలా నా బట్టి ఇబ్బంది పడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న ఎంతగానో అభినందిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి మాత్రమే మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మంచిది, మనం సాక్ష్యంలోకి వెళ్ళిపోతాం. ఆ రకంగా మరి వ్యసనాలతో జీవిస్తున్న నాకు యవ్వన ప్రాయంకి వచ్చాక ఈ పేగులు అనుకుంటూ, ఈ కిడ్నీలు అనుకుంటూ, ఈ యొక్క ఏమైతే అవయవాలు ఉన్నాయో ప్రతిదీ పాడైపోవడం మొదలవుతూ ఉంది. నడినెత్తి నుంచి అరికాల వరకు స్కానింగ్లు చేపిస్తుంటే, ఓర నాయన నువ్వు ఇంకా బతుకున్నావు అంటున్నారు డాక్టర్లేమో. అసలుకే సన్నటి పరసం, 24 గంటలు మత్తు పదార్థాలే, మళ్ళీ జుట్టు పెంచడం, అన్నం ఎక్కడ? అబ్బే అన్నం ఉండేది కాదు మాకు, ఎంతసేపు మత్తు పదార్థాలనే భుజిస్తున్నామండి. అయితే ఒకరోజు రానే వచ్చింది, బలము ఒకేలాగా ఉండదు కదా, ఎప్పుడు
బలహీనం అయిపోతాం కదండి. బలహీనం అయిపోయిన తర్వాత హాస్పిటల్ టూరు తిరిగేస్తున్నాను నేను, డాక్టర్లు ఇచ్చే కోర్సులు మింగేస్తున్నాను, ప్రాణం మీద తీపి వచ్చేస్తుంది ఒక పక్క, మరో పక్క ఏమో ఉన్నన్న రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నానే. నాలో నా బాల్య దినం నుంచి ఒక ఆలోచన, ఒక క్వశ్చన్ వెంబడిస్తూ ఉండేదన్నమాట. ఎవరితో పంచుకునేవాడిని కాదు ఆ క్వశ్చన్ గురించి నేను. ఏంటంటే, ఈ మనిషి అనేవాడు ఎందుకు పుడుతున్నాడు, ఎందుకు చచ్చిపోతున్నాడు? పుడుతున్నాడు, చదువుతున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు, జాబ్ కొడుతున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లలకి అన్నాడు, ముసలోడయ్యాడు, డబ్బులు సంపాదించి చచ్చిపోయాడు, తర్వాత ఏంటి అనే క్వశ్చన్ నన్ను ఎంతగానో నా ఆలోచనలో ఎప్పుడు వెంబడిస్తూ ఉండేదన్నమాట. దాని గురించి ఆలోచించట్లేదు కానీ రేపు ఎవరి దగ్గర లాక్కోవాలి, రేపు ఎవరి దగ్గర తాగాలి అని ఈ ఆలోచన నేను ఎంతగానో ముందుకు నడిపిస్తూ చెడు మార్గం వైపు నడిపిస్తూ ఉండేదన్నమాట. ఆ రకంగా ఉంటున్న సమయంలో మరి దూర ప్రాంతాల నుంచి డబ్బు కావాల్సి వస్తే దూర ప్రాంతాల నుంచి గంజాయి తరలించడం బాగా ప్రారంభమైంది నా జీవితంలో. ఇవన్నీ పోలీసులు తెలిస్తే మరి ఊరుకుంటారండి? ధరా సాయిరా దండేసి ముద్దు పెడతా అంటారా? దండేసి ముద్దు పెట్టడం తర్వాత సంగతి, కానీ లాటి ఇరిగిపోతున్నాయి. ఆ విధంగా కొడుతున్నారండి. మేము చేసిన అతిక్రమణకి, మేము చేసిన తప్పులకు ప్రభుత్వం శిక్షిస్తుంది మార్పు రావాలని. కానీ మాలో మూర్ఖత్వం పెరిగిపోతుంది తప్ప మార్పు అనేది మాలో రావట్లేదు. ఆ రకంగా పాడైపోతున్న సమయంలో అమ్మ అన్నారు ఒకరోజు, నువ్వు ఇక్కడ సరికాదు కానీ విజయవాడ ప్రాంతం విడిచిపెట్టి విశాఖపట్నం దగ్గర కసింకోట అనే ఊరి దగ్గరికి వెళ్ళిపోరా నాయన, అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కొద్ది రోజులు గడుపు అన్నారు. సరేనండి, నేను కూడా బయలుదేరానండి. అక్కడ నా స్నేహితుడు, ఆయన పేరు సూర్యనారాయణ. మరి మా స్నేహితులంతా బ్యాడ్ బాయ్స్ కాబట్టి మా బాపతంతా అదే లోకంలో అదే బాపతగా ఉంటాం కాబట్టి తాగేవాళ్ళు, బ్లేడ్ బ్యాచ్, గంజే బ్యాచ్, బ్లేడ్ షీటర్లు, రౌడీ షీటర్లు, మర్డర్ చేసేవాళ్ళు, ఇటేంటే సర్కిలే మాది. మరి అటువంటి సర్కిల్లో ఇగో నాతో పాటు తాగి తందనాడే ఒక స్నేహితుడి పేరు సూర్యనారాయణ, ఇతనే. అయితేనండి ఒకరోజు నా దగ్గరికి భలే వచ్చాడండి. ఏంటయ్యా భలే వచ్చాడు అంటున్నావంటే, తన యొక్క జీవితాన్ని మార్పు చెందించుకొని ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి నా దగ్గరికి వచ్చాడు. నేను ఆశ్చర్యపోతూ ఉన్నానన్నమాట. తను వచ్చి మాట్లాడుతున్నాడు నాతో. ఏమన్నా తెలుసా, నా గత జీవితం అంతా నేను ఎంతో పాడైపోయానురా, నా పాడైపోయిన జీవితాన్ని యేసు ప్రభువు వారు బాగు చేశారు. చప్పట్లు కొడతాం దేవునికి. ఆ మాటలు ఆడుతున్నాడు ఆయన. మనం అనుకున్నాం మత్తు పదార్థాల్లోనూ, అమ్మాయిల దగ్గర, డబ్బు దగ్గర, ఇంకా ఇతరమైన డాంబికమైన జీవితం దగ్గర ఆనందం ఉంది, లేకపోతే మనకు ఏదో గొప్పలు వచ్చేయాలి, మనకంటూ అందరూ మాట్లాడుకోవాలి, అందులో ఏదో ఉందని మనకు అనుకుంటూ ప్రాకులాడుతూ ప్రయాసపడ్డామే. కానీ అందులో నాకైతే నెమ్మది దొరకలేదురా సాయి. నా మాట విని నువ్వు కూడా దేవుని సన్నిధికి రాయ్యా అని పిలుస్తున్నాడు. యవ్వన ప్రాయంలో నేను మంచిగా ఉన్నానా, చెడ్డగా ఉన్నానా? అయ్యా, నాశనకరమైన మార్గంలోనే ఉన్నాను. వాస్తవానికి బాల్య దినంలో పాడైపోతుండగా ఎవరు వచ్చారు నా దగ్గరికి? క్రైస్తవులు వచ్చారు, దేవుడు వచ్చాడు. యవ్వన ప్రాయంలో పాడైపోతుండగా మార్పు చెందిన క్రైస్తవుడు ద్వారా దేవుడు నా దగ్గరికి మళ్ళీ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్నేహితుడు మాట్లాడుతున్నాడు, దేవుడి గురించి చెప్తున్నాడు, కానీ వినే స్వభావంతో నేనైతే లేదండి. ఎందుకంటే క్రైస్తవ్యం అంటే చాలా చులకనగా అనుకునే గుంపులో నేను ఒకడిని. మరి ముఖ్యంగా మేము పూజలు పునస్కారాలు చేసుకునే వ్యక్తులం కాబట్టి నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు, కానీ సాక్ష్యం అంటే తెలియాలి కదమ్మా, ఉన్నది చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరో మిస్అండర్స్టాండింగ్ చేసుకోమాకండి, మరి ముఖ్యంగా లైవ్లో చూస్తున్న వారికి. ఈ విధంగా ఉండేది నా యొక్క భక్తి. మా అమ్మ పాపము దీక్షమాల లేపిస్తే మా వాడు మారిపోతాడేమోనని ఏపిచ్చేది. 40 రోజులు దీక్షమాల అయిపోయిన తర్వాత 41వ రోజు ఆ దర్శనం ఎక్కడికంటే తీరా బారా షాప్కే, మత్తు పదార్థాల దగ్గరికే దర్శనాలు మన అన్నీ. అటువంటి భక్తి చేస్తూ ఉండేవాడిని. మరి నా స్నేహితుడు యేసుప్రభువు వారి గురించి చెప్తుంటే నేను అనేవాడిని, ఒరే నా యొక్క భక్తి ఏంటి, నా విధానం ఏంట్రా, నా యొక్క వాలకం చూసావు కదా ఏ విధంగా నేను భక్తి చేస్తానో, నా యొక్క పొట్ట భాగంలో, నా మెడ భాగంలో ఏ పచ్చబొట్లు చూసావో, నేను సోమవారం వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తానో తెలుసు కదా అంటున్నాను. ఈ మధ్య యూట్యూబ్లో ఒక సహోదరి మనం చూస్తూ ఉన్నాం కదా, చూసామా? అఘోరి గారు
ఆమెను ఉద్దేశించి మాట్లాడట్లేదు, కానీ ఆమె యొక్క అలంకరణ ఏ విధంగా అయితే ఉందో ఆనాడు నా అలంకరణ ఒక అఘోరలాగా నేను కూడా ఈ విధంగా పూసేసుకుంటూ ఉండేవాడిని. సున్నం బట్టల దగ్గర పైనుండిద్ది గుడి, ప్రతి సోమవారం అక్కడికి వెళ్తూ ఉండేవాడిని అన్నమాట. ఇలాగా శివరాత్రి రోజు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఈ రకమైన పచ్చబొట్లు పొట్ట భాగం మీద ఉంటా ఉండేది, ఒక అఘోర తపస్సు చేస్తున్నట్టు. మన ప్రకాశం పేరే తెలుసండి మీకు? తెలుసా తెలీదా? ఇదిగో ఈ రకంగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడిని అనమాట శివరాత్రి రోజు. ఆ రకమైన ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉండేవాడిని. అయితే యేసుప్రభు వారిని నమ్మి విశ్వసించిన నా స్నేహితుడు అంటున్నాడు, అయ్యా యేసుప్రభు వారికి అవకాశం ఇవ్వు, అసలుకే నీ యొక్క శరీరం అంతా పాడైపోతా వచ్చింది, పాడైపోయిన నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, ఒక్కసారి దేవుని సన్నిధికి రారా అని పిలుస్తున్నాడండి. నేనేమో హల్లెలూయా బ్యాచ్ ఎక్కరిత్తు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను. నేను అసలుకే పుట్టింది ఎప్పుడంటే డిసెంబర్ 24వ తారీఖు పుట్టాను. ఆ తర్వాత రోజు క్రిస్మస్ కదండి, కాదా? అవునా? క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారి యొక్క జన్మదినము ప్రపంచమంతా జరుపుకుంటుంది కదా. దాని ముందు రోజు నేను మాత్రమే జరుపుకుంటూ ఉండేవాని అన్నమాట. నేను అనేవాడిని క్రైస్తవులతో, ఒరే 24వ తారీఖు నేను పుట్టాకరా 25వ తారీఖు మీ దేవుడు పుట్టాడు, ఫస్ట్ నేను సెకండ్ ఆయన అని ఈ విధమైన ఎక్కిరింపులు అన్నమాట. క్రైస్తవ్యం గురించి ఏంటంటే తెల్లోళ్ళ దేవుడు, మత మార్పిడి అనే ఒక ఆలోచన ఉంది తప్ప యేసు ప్రభు వారు ఎవరనే ఒక ఆలోచన లేదు. నా స్నేహితుడి యొక్క మార్పు చుట్టూరు అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు, కానీ గ్రహింపు నాకు రావట్లేదు. నా మనోనేత్రాలకు వెలిగింపబట్ల వాడి జీవితం ఏంటి ఈ విధంగా మార్పు చెందింది, కారణం ఏంటి అనే ఒక ఆలోచన అయితే లేనే లేదండి. ఎంతసేపు ఆ స్నేహితుని హేళన చేస్తూ ఉన్నాను, ఎంత హేళన చేసినా సరే తను మాత్రము యేసు ప్రభు వారి గురించి ప్రకటించడం మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా. తను ఎంత తిట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా సరే, తన మీద ఎన్ని మార్లు నేను తాగే గంజా మొహం మీద ఊదుతున్నా సరే, ఆ స్నేహితుడు విసుక్కోకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? సువార్త ప్రకటిస్తున్నాడండి. దేవుడు తనకిచ్చిన బాధ్యత ఆ యొక్క స్నేహితుడు నమ్మకస్తుడుగా చేస్తున్నాడు, కానీ తన యొక్క ప్రవర్తనని నేనైతే గమనించట్లేదు. బంధుప్రియులు మరి ఎన్ని చూస్తారు కదా, ఒరే బాబు నీతో పాటు తాగినోడే, నీతో పాటు చేసినోడే, ఆడి బతుకు చూడు ఎలా ఉందో, నీ బతుకేంటి ఎలా ఉంది, ఎల్రా ఆడితో పాటు దేవుని సన్నిధికి, దేవుడు నీ బతుకు కూడా బాగు చేస్తాడు అంటే ఎల్రా పోరా అంటుంటే నేను అంటున్నాను, నువ్వు అన్నం పెడతావు, నాకు అన్నం పెట్టే మా అమ్మ నాన్నే మాట ఆలకించను, నేను నీ మాట ఎలా ఆలకిస్తా అనుకున్నావురా అనుకుంటూ పెద్దవాళ్ళకి, వయసులో పెద్దవారితో నేను అటువంటి స్వభావం కలిగి జీవిస్తున్నానండి. అయితేనండి ఆ రకంగా అందరి దగ్గర ఒక చెడ్డ పేరు అన్నమాట. ఏంటంటే ఈ సాయి అనేవాడు ఎప్పుడు చనిపోతాడు అనుకుంటూ అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. అయితే ఈ యొక్క బైక్ రైడింగ్లు ఏదైతే ఉన్నాయోనండి, ఈ రకంగా డ్రైవ్ చేస్తూ ముసలివారిని తన్నడాలు, ఆడపిల్లల్ని వాళ్ళ బాడీ పార్ట్స్ మీద కొట్టడాలు, ఆ రకంగా జీవిస్తున్నాను నేను. నా స్నేహితుడు అనేవాడు, అయ్యా నువ్వు ఎప్పుడో మరణించవలసిన వ్యక్తివే నాయనా, నువ్వు ఈరోజు ఇంకా సజీవ లెక్కలు ఉన్నావంటే దేవుని యొక్క కృపరా నాయన. మన స్నేహితులు ఎంతోమంది పిట్ట రాలిపోతున్నారు, ఎంతోమంది యాక్సిడెంట్లోనే ఉండిపోతున్నారు, వి మిస్ అనుకుంటూ సందుకు ఒక బ్యానర్ కనపడుతుందిరా నాయన, నువ్వు ఇంకా బతుకున్నావు అంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడు, బతుకు మార్చుకోవా అనుకుంటూ ఆహ్వానం పలుకుతున్నాడు, కానీ నేను అంగీకరించట్లేదు. అయితే అన్ని దారులు అయిపోయినాయి, ఆరోగ్యం క్షీణించిపోయింది, ఇంకేం అర్థం కావట్లా. స్నేహితులు రమ్మంటున్నాడు, బంధుప్రియులు వెళ్ళమంటున్నారు, నాకేమో అయిష్టంగా ఉంది. ఆలోచన మాత్రం ఎలా ఉందంటే, ఎక్కడైతే మనకేమొచ్చేయాలి అర్జెంటుగా ఆరోగ్యం వచ్చేయాలి, ఎక్కడైతే అందరి దేవుళ్ళలో యేసుప్రభు కూడా ఒకడేలే అనుకుంటూ అటువంటి ఆలోచనతో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం ప్రారంభం అవుతుంది. ఆ రోజు దేవుని సన్నిధికి వెళ్ళాక దైవజనులు ప్రార్థన చేస్తుంటే నా వాలకం ఆ రకంగా ఉందండి. ఇంత జుట్టేసుకొని ఆడగొద్దు కూర్చున్నాను. ఏడపోసలు ఉండేవి నాకు, ఏడపోసలు, ఎక్కడ దొద్దులు, మెల్లో దండలో బోలుండా ఉండేవన్నమాట. ఆ రకంగా వెళ్తే దైవజనులు అంటున్నారు, ఎందుకు మీ జీవితం యవనస్తుడు ఇలా పాడు చేసుకుంటున్నావు? నీ మీద దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో తెలుసా? మీరు దేవుని చేతిలో ఎవరో
బలవంతులయ్యా, మీరేంటి ఈ విధంగా బలహీనలైపోతున్నారు? దయచేసి హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరగండి. మీకోసం కన్నీరు కారుతున్నాం, మీకోసం ప్రార్థన చేస్తున్నాం, దేవుని దగ్గర పాదాలు పట్టుకొని గోజాడుకుంటున్నాం. నాయన దయచేసి హృదయపూర్వకంగా దేవుడికి అవకాశం ఉండి దేవుడిని నమ్మండి అయ్యా అని ఎంతో ప్రయాసతో అనే ఆ దైవజనుల యొక్క మాటలు కూడా అంగీకరించట్లేదన్నమాట. విజయవాడ ప్రాంతంలో మా ఇంటి దగ్గర ఒక దైవజనులు ఉండేవారండి. నైట్ అయితే మాకు అప్పుడే తెల్లారారిద్ది అనమాట. అయితే దొంగతనాలు చేసుకోవడానికి 2, 3, 4 తెల్లవారుజామున రోడ్ల మీద తిరిగే మేము 2, 3 దేవుని యొక్క పరిచయం ముగించుకొని, మరి వాళ్ళు తింటారో తినరో తెలియదండి. టైంకి తినరు. ఎవరో దైవజనులు సమయానికి తినరు. అటువంటి వారిని ఇదే నోటితో పచ్చి బూతులు తిడుతూ ఉండేవాడిని నేను. వారు పడే ప్రయాస గ్రహించేవాడిని కాదు. బైబిల్ పట్టుకొని ఎవరో తప్పు చేస్తే దైవజనులు, ఇంకా దైవజనులందరూ ఇంతేరా నాయన అనే ఒక మైండ్ సెట్తో జీవించే మూర్ఖుని నేను. అటువంటి పరిస్థితి. అయితేనండి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు నా స్నేహితుడు అంటూ ఉండేవాడు, అయ్యా హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రారా, ఈ 2 పడవల మీద కాలొద్దు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ ఒక అడుగేమో ఎక్కడ అంటున్నావు, ఒక అడుగేమో లోకంలో పడ తిరుగుతున్నావు, ఒక అడుగు దేవుడు అంటున్నావు, యేసే అంటున్నావు, మళ్ళీ వెళ్ళి అదే యేసే అనే యొక్క నోటిని ఏం చేస్తున్నావు, అపవిత్రం చేసుకుంటున్నావు, బూతు మాటలు మాట్లాడుతున్నారో నువ్వు అని నా స్నేహితుడు మందలిస్తూ ఉండేవాడు. ప్రేమించేవారు ఏం చేస్తారండి? గద్దిస్తారు. మనకు ఎలాంటి వాళ్ళు నచ్చుతారంటే, మామ నువ్వు సూపరు, నువ్వు కేక, అరే అన్న కేక అన్న, నువ్వు అన్న సూపర్ అన్న అని ఇటువంటి లెక్కలేని ముద్దులు పెడతా చూడండి. అటువంటి వారంటేనే ఇష్టం ఉండేది కానీ ప్రేమించి గద్దించేవారంటే చులకనగా ఉండేది. అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుని సన్నిధికి వస్తున్నాను, దేవుని సన్నిధిలో పరిచర్య కుర్చీలు వేస్తున్నాను, దేవుని సన్నిధిలో ఏదో రకంగా ఏదో విధంగా పరిచర్య చేస్తున్నాను. నేను దేవుని యొక్క స్వరానికి, దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లేదండి ఈ హృదయంలో. నేను అనుకుంటున్నాను ఆదివారం వస్తే సరిపోద్దులే అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను ఎంతో కొంత కానుగిచ్చేస్తే అయిపోయిందిలే మన భక్తి అనుకుంటున్నాను. కానీ దేవుడు కోరుకునే మొదటి అర్పణ హృదయ అర్పణ అనే ఒక గ్రహింపు లేని వ్యక్తిగా జీవిస్తున్నాను. ఈ హృదయ అర్పణ ఇవ్వకుండా వ్యర్థమైన వాటినన్నింటినీ చేసేస్తూ ఉన్నానన్నమాట. అంటే అవి చేయకూడదని నేను అనట్లేదు, కానీ ఇది ఇవ్వకుండా అది చేస్తే నో యూజ్ అంటున్నాను అంతే. అటువంటి గుంపులో ఒక అడుగేమో ఎక్కడ, ఒక అడుగేమో లోకంలో పడుతూ తిరుగుతున్నాను నేను. మరి దేవుని సన్నిధిలో ఉన్న యవనస్తులు ఎవరితో సహవాసం చేయాలి? విశ్వాసులతో, పరిశుద్ధులతో చక్కగా సహవాసం కలిగి జీవించాలి. అయితే నాకు ఈ విశ్వాసాలు ఈ యొక్క పరిశుద్ధులు నచ్చట్లేదు, కానీ లోకంలో తిరిగే స్నేహితులే నాకు నచ్చుతున్నారు. మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో నేను చేసే పని ఏంటో తెలుసా? అక్కడ వాక్యం చెప్తూ ఉంటుంటే నా మొహానికి వాట్సాప్లో ఎంతమంది చూశారో, ఎంతమంది నా స్టేటస్ చూశారో, ఎంతమంది ఫేస్బుక్లో లైకులు కొట్టారని ఫోను నొక్కుకుంటున్నాను. ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ ఎవరైనా చేయండి, సొరకలు అంటుతుంటే నాకే. అయితే అక్కడ వినపడుతున్న జీవంగల మాటకి నన్ను చోటు ఇవ్వట్లేదండి. దైవజనులు ఎంతో ప్రయాసపడి చెప్తుంటే లెక్కే చేయట్లే. పోనీ టైంకి వచ్చే బ్యాచ్ అంటే ఆదివారం అసలుకే 3 గంటలమ్మా, అంతేనా? 3 గంటలు ఉండాలి ఆరాధనలో. అయితే మనం వచ్చే బాపతి 7ంటికి అయితే, అంటే మిమ్మల్ని అన్నట్లే సుమే, నా గురించి నేను చెప్పుకున్నాను, నా సాక్ష్యాన్ని ఇక్కడ చెప్పుకున్నాను. ఆ గుంపులో మీరు ఎవరైనా ఉంటే దయచేసి మీరు మారు మనసు పొందుకుంది ఈరోజు. హల్లెలూయా. 7ంటికి అయితేనండి మనంతా గంట ముందో అరగంట ముందో ఆమెను ఎప్పుడు చెప్తారో అప్పుడు వచ్చేసి ఓకే రైట్ వచ్చేసాను నేను అని ఆ బాపతులు ఉండేవాడు. అంటే ఒక క్రమశిక్షణ ఉండేది కాదు నా జీవితంలో, ఒక క్రమశిక్షణ ఉండేది కాదండి అప్పుడు. ఇప్పుడు ఏంటో తెలుసా, నేను శనివారం పూట ఎంత దూరం వెళ్ళినా సరే మా సన్నిధి 7ంటికి స్టార్ట్. ఇక్కడ తబలా కొట్టే అన్నకి తెలుసు, ఎందుకంటే మా దగ్గరికి వచ్చి కొడతారు దినేష్ అన్నయ్య. నేను 6ంటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాను అందరి కొరకు. ఒకప్పుడు మారు మనసు లేక మునుపు 7ంటికి అయితే 9:30కి వచ్చేసి ప్రెజెంట్ చేయించుకుని వెళ్ళిపోతూ ఉండేవాడిని. మళ్ళీ ఆ 9:30కి వచ్చినా సరే కూర్చోడానికి అతలాకుతలం అయిపోతున్నాయండి. ఫ్యాన్ కింద చైర్లో కూర్చోడానికి అల్లల్లాడిపోతున్నాను నేనేమో ఆ సమయంలో.
దైవజనులు మాత్రం నుంచున్నట్టే ఉండేవారు. పాపం గమనించేవాడిని కాదు, వాళ్ళ యొక్క ప్రయాసని గ్రహించేవాడిని కాదు. ఆ రకంగా దైవజనులకు విలువకుండా వారి దగ్గర ఒక రకమైన మాట, వారి వెనకమాల మరో రకమైన మాటలు మాట్లాడుతున్నాను. నేను మళ్ళీ అంటున్నాను, అయ్యగారు మా కోసం ప్రార్థన చేసిండు బాబా అని వారి దగ్గరికి వస్తున్నాను. వారు చేస్తున్నారు ప్రార్థన, బాగానే ఉంది, కానీ వారి స్వరం బాగానే వినపడుతుంది దేవునికి, కానీ నా స్వరం వినపట్ల, నా యొక్క మొర వినపట్ల దేవునికి. వాళ్ళు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు నిజముగా మొరపెడితే నేను అతి సమీపంగా ఉండే దేవుణ్ణని, కానీ నేను మాత్రం మొరపట్టట్లేదే. ఎంతసేపు ఆచారమైన ప్రార్థనలోకి వెళ్ళిపోయాను, నామకత స్థితిలోకి వెళ్ళిపోయాను. ఎంతసేపు 2 నిమిషాల ప్రార్థన, అది వచ్చేయాలి ఇది వచ్చేయాలి అంటున్నానే తప్ప ఒక నిజమైన మొర నేను మొరపెట్టట్లేదండి. నాలో ఏలుబడి చేస్తున్న పాప రోగం గురించి నేను అసలు మొరపెట్టట్లేదు అన్నమాట. ఆ రకంగా పై వాటిని కాదు, కానీ ఎంతసేపు కింద వాటి కోసమే ప్రాకులాడిపోయే వ్యక్తుల్లో నేను ఒక్కడిని. అయితే దేవుని సన్నిధిలో నేను లోక స్నేహితులతో సావాసం చేస్తుండగా దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడుతుంటే ఆ ఆదివారం పూట ఏం వినకుండా ఆ ఫోన్లో వచ్చిన మెసేజ్లు ఏమైతే ఉన్నాయో అవి చూస్తూ లోకంలో తిరిగే స్నేహితులతో తిరుగుదానికి వెళ్ళిపోయాను. మరణ ఛాయల్లోకి వెళ్ళిపోయానండి. ఆ రోజు నిత్య జీవపు మాటలు విడిచిపెట్టి మరణ ఛాయల్లోనికి వెళ్తూ ఉన్నాను నేను. ఆ రోజు కారు ఈ విధంగా డ్యామేజ్ అయిపోయింది. ఏజెన్సీ ప్రాంతంలో కారు బోల్తా పడిపోయిందండి. కారు బాగా డ్యామేజ్ అయిపోయిందండి, కానీ అందులో ఉన్న మాకు మాత్రము ఏ ఒక్కరికి ఏమీ కాలేదు సుమి, అంతా బాగానే ఉన్నాం. నేను అనుకుంటున్నాను ఇదంతా గర్వంగా నాడు, ఇదంతా నా లక్కై ఉన్నది, ఇదంతా నా అదృష్టమై ఉన్నది, ఇదంతా నా సుడై ఉన్నది అని నాకు నేనుగా మాట్లాడుకుంటున్నాను. ఇదే ఫోటో తీసుకెళ్ళి ఆ యొక్క స్నేహితుడు ఉన్నాడు కదా, ఎవరో యేసు ప్రభు వారు నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుకున్న మార్పు చెందిన స్నేహితుడు తిమోతి ఉన్నాడు కదా, సూర్యనారాయణ, ఆ స్నేహితుడు చూపిస్తే అతను అంటాడు, ఒరే నాయనా లక్కు కాదురా బాబు, దేవుడి కృప నీ వెనకమాల ప్రార్థన కంచె ఉంది కాబట్టి నువ్వు ఇంకా సజీవు లెక్కలో ఉన్నావు, లేకపోతే ఎప్పుడు ఊడిపడిపోయావు నువ్వు. హల్లెలూయా. మరి ముఖ్యంగా మా అమ్మమ్మ ఎవరో కాదండి, ఇందాక తన మనవడ కోసం సాక్ష్యం చెప్తుంటే మా అమ్మమ్మ గారు జ్ఞాపకం వచ్చారు. మా అమ్మమ్మ గారు ఒక క్రైస్తురాలు. ఆమె ఎంతసేపు తన మనవడ కొరకు ప్రార్థన చేస్తూనే ఉండేవారు. అందరూ అనేవాళ్ళు ఏమని తెలుసా, మీ మనవడు బాగుపడడు, వాడి జీవితం మారదు, వాడు చచ్చిపోతాడు అని అందరూ అన్నారు. కానీ ఆమె మాత్రము సజీవుడైన దేవుడి వైపే చూస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థనకు ఫలితమే ఈరోజు మీ ముందు సాక్షిగా దేవుడు ఉంచారు. హల్లెలూయా. చుట్టుపక్కల పరిస్థితులు పట్టించుకోవద్దు, వాళ్ళ ఇల్లు మాటలు పట్టించుకోవద్దు. విశ్వాసంతో ఆమె దేవుడి వైపే చూస్తూ వచ్చింది. ఆమె ప్రార్థనకి ప్రతిఫలం వచ్చిందా రాలేదా? వచ్చింది, ఖచ్చితంగా వస్తుందండి. ఒకవేళ ఆమె మరణించినా సరే ప్రార్థన మరణించదు. హల్లెలూయా. ఆ రకంగా లోక స్నేహితులతో సావాసం చేస్తూ ఎంతసేపు ఇదంతా నా స్కిల్ అనుకుంటూ, నా జ్ఞానం అనుకుంటూ, నా తెలివి అనుకుంటూ ఎంతసేపు ఆ రకమైన అహంకారంతో ఉన్న నేనండి. అయితే నా స్నేహితుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుంటే, దేవుడి గురించి చెప్తుంటుంటే లెక్క చేయట్లేదు. ఒరే అపవాది దొరికినట్టు మింగేస్తున్నాడు రా, దొరికినట్టు మింగేస్తున్నాడు. మన స్నేహితులు అనేకులు లేరు. నువ్వు బతుకున్నావు అంటే దేవుని కృప, దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఎక్కడైనా బ్రతుకు మార్చుకోమని. ఈ 2 పడల మీద కాలు దూసాయి, నా మాట విను అని ఎన్ని మార్లు చెప్పినా సరే ఆలకించుకున్న నాష్ట ప్రకారే నేను చేస్తున్నా లేరా భక్తి పోరా అనుకుంటూ నేను మాట్లాడుతున్నాను. దేవుడు దైవజనులు చేసిన ప్రార్థన ఆలకించి, వారు కార్చిన కన్నీటిని ఆలకించి స్వస్థత క్షమించండి, స్వస్థత వచ్చిందండి. నాకు బలం వచ్చేసింది, నాకు హాస్పిటల్కి వెళ్ళక్కర్లా, ఇంకా బలం వచ్చేసింది నాకు. దేవుడు వారి ద్వారా స్వస్థత ఇస్తే మరి స్వస్థత ఇచ్చిన వ్యక్తి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దైవజనుల దగ్గరికి వెళ్ళండి బాబా అని ఆ రోజు 10 మంది కుష్ఠరోగులకు ఏం చేశాడు? స్వస్థత వస్తే ఎంతమంది వెళ్ళారండి? ఒక్కడే. మరి మిగతా 9 మంది గుంపులో ఉన్నారు కదా, ఆ గుంపులో నేను ఒకడుగా ఉన్నాను అన్నమాట. అంటే ఎటువంటి కృతజ్ఞత లేని వ్యక్తిగా దైవజనులకు వీపు చూపించి, అయ్యగారో నేను వెళ్ళొచ్చేస్తానే అనుకుంటూ వారి ప్రయాస ఏమీ గ్రహించకుండా వారికి వీపు చూపించి, దేవుని సన్నిధికి వీపు చూపించి మళ్ళీ లోకంలో పడి తిరగడం మొదలవుతూ ఉందండి. విజయవాడ ప్రాంతం వచ్చేసాను నేను. ఎక్కడికండి? విజయవాడ ప్రాంతం వచ్చేసాను. కారణం ఏంటో చెప్పనా? ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయే, అందులో నేను ఎంచుకున్న అక్రమ సంబంధం గురించి,
అక్రమ సంబంధం గురించి వచ్చేసాను విజయవాడ. పరాయవాని యొక్క భార్యని ప్రేమిస్తున్నాను, పెళ్ళి అయిపోయిన వారిని ప్రేమిస్తున్నాను నేను. అటువంటి పాపిష్టి పనులు చేస్తున్నాను. మళ్ళీ ఏం చేస్తున్నాను తెలుసా? చేతిలో పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని, దైవజనులు ఇచ్చిన ప్రార్థనలు పట్టుకొని విజయవాడ వచ్చేసి ఈ రెండు మూల పడేసి మా ఇంట్లో అందరి దేవుళ్ళు ఒకటేలే, అందులో యేసుబాబు కూడా ఒకటేలే అనుకుంటూ ఒక కొత్త ఆరాధన చేయడం మొదలుపెట్టాను. మరి ఎవరో ఆయన చేస్తారో లేదు కానీ ఆ రోజు చేశాను నేను ఆరాధన. ఏంటో తెలుసా? నేను ఏ మందిరానికి వెళ్ళను కానీ 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాను, దానికి ముందు స్నానం చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఇదే భక్తి. అంతే తప్ప నేను ఏ మందిరానికి వెళ్ళను అని నాకు నేనుగా ఒక సొంత ఆరాధన మొదలుపెట్టాను అనమాట. స్నానం చేస్తున్నానండి, 2 నిమిషాలు భక్తి చేస్తున్నానండి, ప్రార్థన. అది కూడా ప్రార్థన అంతా స్వార్థపూరితమైన ప్రార్థనే. అది వచ్చేయాలి ఇది వచ్చేయాలి అంటున్నాను అనమాట. పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని నేను ఏం చేస్తున్నాను తెలుసా? గంజాయి అమ్ముకుంటున్నాను నేను. పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని దేవుడిని అడ్డు పెట్టుకొని పాపిష్టి పనులు చేస్తున్నాను నేను. నన్నెవడు చూస్తున్నాలే ఒక అహంకారంతో రెచ్చిపోతూ ఈ యొక్క మనోనేత్రాలు వెలిగింపబడిన వాడిగా అసలు ఏం వెలిగింపబడ గుడ్డితనంలో జీవిస్తూ నేను చేసేది కరెక్ట్ భక్తిలే అనుకుంటున్నాను. అటువంటి స్వభావంలో నేను చేస్తుంది భక్తిహీనత అంటారా? భక్తిహీనతే. అటువంటి భక్తిహీనతలో ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు ఎంతో కరుణామయుడండి. మళ్ళీ దేవుడు మరొక క్రైస్తువుని ప్రేరేపించి నా దగ్గరికి నడిపించాడు. ఆ తమ్ముడి పేరు సాత్విక్ పాల్ అన్నమాట. ఆ సాత్విక్ పాల్ వచ్చి అంటున్నాడు, ఒరే అన్నయ్య మా చర్చికి రారా, చక్కగా దేవుడి మాటలు బాగుంటాయి, సావాసం బాగుండుద్ది, చక్కగా బతుకు బాగుండుద్ది, నువ్వు చేసే భక్తే కాదురా నాయన, నా మాట ఏంట్రా అనుకుంటూ ఆ తమ్ముడు ఆహ్వానం పలికితే, ఒరే నేను చేస్తున్నాలే కానీ భక్తి తర్వాత వస్తాలే అనుకుంటూ ఆ తమ్ముడిని నేను తుణీకరిస్తూ ఉండేవాడిని. వాస్తవానికి ఇక్కడ నేను తుణీకరిస్తుంది క్రైస్తవుణ్ణి కాదు కానీ ఆ క్రైస్తవుణ్ణి ప్రేరేపించిన సర్వశక్తి గల దేవుని స్వరాన్ని నేను తుణీకరిస్తున్నా. గ్రహింపు లేదు ఆనాడు. నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటున్నాను. దేవుడిచ్చిన బలాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాను తెలుసా? ఈ పాప రోత జీవిత వ్యసనాల దగ్గరికి మళ్ళీ తాకట్టు పెడతా ఉన్నాను నేను. బలం వచ్చేసింది కదా, మళ్ళీ అదే వ్యసనాల దగ్గరికి పోతా ఉన్నాను. కుక్క కక్కిన దగ్గరికి ఎలాగైతే వెళ్తుందో వాంతి దగ్గరికి మళ్ళీ అదే వ్యసనాల దగ్గరికి ప్రాకులాడుతూ ఉంటూ దేవుడిచ్చిన శరీర బలాన్ని నేను ఏం చేస్తున్నాను తెలుసా? మళ్ళీ పోగొట్టుకోవడం మొదలు పెడుతున్నానండి. మళ్ళీ లోకానికి ఖర్చు పెట్టడం మొదలు పెడతా ఉన్నానండి. స్నానం చేస్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, మళ్ళీ లోకంలో పడి పాపంలో తిరుగుతున్నానండి. అది నేను భక్తి అనుకునే భ్రమలో జీవిస్తున్నాను. వాస్తవానికి క్రీస్తు మార్గంలో ఉన్నానా? అబ్బే లేను అసలు. ఆ రకమైన భక్తి చేస్తున్నాను. డబ్బు ఉంటే ఈ దునియాలో ఏదైనా సాధించచ్చో అనే చిటుకులేస్తున్నాను. నేనేమో అక్రమంగా సంపాదిస్తున్నాను డబ్బు. గంజి అమ్ముకుంటున్నాను కదా. మళ్ళీ ఏం చేసామని తెలుసా? గంజా కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు బైబిల్ పట్టుకొని, యేసయ్యా ఏ పోలీసులు పట్టుకోకూడదు, గంజా కొనుక్కోవడానికి వెళ్తున్నాను, వచ్చిన డబ్బులు ఎంతో కొంత కారికి ఇచ్చేస్తానయ్యా అనుకుంటే ఇటువంటి ప్రార్థనలు చేస్తున్నాను నేను. ప్రార్థన అండి అది? మీరే చెప్పండి. గంజా కొనుక్కోవడానికి వెళ్తాను, కాపాడేసే అంటాడా? ప్రభువా నీ సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాను ప్రభువా కాపాడాయి అంటే కాపాడుతాడు ఆయన. ఆ రకంగా నా ప్రవర్తన దేవునితో అది భక్తి అనే భ్రమలో జీవిస్తున్నానండి వాస్తవానికి. కానీ నేను చేసేది భక్తి అయితే కానే కాదు. డబ్బు ఉందండి నా దగ్గర, చాలా అక్రమంగా సంపాదించిన డబ్బు ఉందండి. కానీ నా జీవితంలో ఆనాడు హృదయంలో సమాధానం ఉండేది కాదు, తృప్తి ఉండేది కాదన్నమాట. డబ్బు ఉండేదండి. నేను అనుకుంటున్నాను మత్తు పదార్థాల్లో ఆనందం ఉందనుకుంటున్నాను. డబ్బు ఉంది కానీ నేను నా శరీరాన్ని ఆరోగ్యాన్ని కొనలేని పరిస్థితిలో ఉన్నాను అన్నమాట. డబ్బు ఉంది కానీ రాత్రి అయితే నిద్ర రావట్లేదు నాకు. 2, 3, 4 వరకు ఆ కలవరంతో ఫోన్ స్క్రోల్ చేసుకుంటుండమే తప్ప నిద్ర వచ్చేది కాదు. అటువంటి పరిస్థితి. డబ్బు ఉంది కానీ సరైన తిండి తినలేకపోతున్నాను. ఎందుకంటే పేగులని ఏమైపోయినాయి, మాడిపోయినాయి. తినే తిండి అరిగేది కాదు. ఒకవేళ బీట్రూట్ ముక్కలు తిన్నాను అనుకో, అదే మోషన్లు అరగకుండా బయటకు వచ్చేసేది అనమాట. అటువంటి పరిస్థితి. నోట్లోంచి బ్లడ్, మోషన్ నుంచి బ్లడ్, ఆ రకంగా ఉండేది అనమాట. శరీరము చాలా బక్కగా అయిపోయిందండి. ఇలా కొడుతుంటే ఎముకలు సౌండ్లు బయటికి టపా సౌండ్ వస్తుంది. ఆ రకంగా నా శరీరం మాడిపోయింది, సన్నగా అయిపోతూ ఉన్నాను అనమాట. అయినా సరే పొగరపోయిందంటే, అహంకారం పోయిందంటే అబ్బే బలం లేదు కానీ గొంతుండేదన్నమాట. కుక్కలాడుతూ ఉండేవాడిని, బూతు మాట్లాడుతూ, నోరు తెరితే పచ్చి బూతులేనండి. ఆ రకంగా ప్రవర్తిస్తున్న నాకు మరి డబ్బు ఉండిద్దా?
ఒకరోజు అయిపోద్ది కదా. అయిపోయిన తర్వాత నేను ఎంతసేపు మనుషుల మీద ఆధారపడుతున్నాను తప్ప దేవుని పాదాలు నిజముగా నేను ఆశ్రయించట్లేదన్నమాట. ఆ రోజు ఏం జరుగుతుందో తెలుసా? నా వెనకమాల బలగం ఉంది, నా వెనకమాల రాజకీయ నాయకులు ఉన్నారు, నా వెనకమాల వేల మంది స్నేహితులు ఉన్నారు అనుకుంటూ స్నేహితుల మీద స్నేహితుల వైపు తిరుగుతున్నాను కానీ, ఆ బలగం ఉందనుకుని రెచ్చిపోతున్నాను కానీ, ఆఖరికి బలం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు స్నేహితులు, బలహీన అయిపోయిన తర్వాత మరో రకంగా ప్రవర్తిస్తున్నారండి వారు. బలం ఉన్నప్పుడు నువ్వే నా దోస్త్ అన్నారు, అంతా నువ్వే అన్నారు. బలహీన అయిపోయిన తర్వాత వారి యొక్క నిజస్వరూపాలు కనపడుతున్నాయి అన్నమాట. అంటే ఎలాగంటే మన భాషలో బెల్లం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు, బెల్లం అయిపోయిన తర్వాత ఏ ఒక్కరు అక్కడికి రారంటారు చూడండి. ఆ రకంగా నా ప్రవర్తన మారిపోతూ ఆ రకంగా అయిపోతూ వచ్చింది. మనుషుల వైపు తిరిగి చూస్తూ ఉన్నాను, స్నేహితుల మీద ఆధారపడుతూ ఉన్నాను, ఏ ఒక్కరికి అక్కడికి రావట్లేదు. అయితే నాకు తెలిసిన అక్రమైన పనులు ఉన్నాయి కదా, గంజి అమ్మడాలు, అవి డబ్బులు వస్తాయి అనుకుంటూ ఆ డబ్బులతో శరీరాన్ని బాగు చేసుకుందాం నాకు ఆలోచనలతో మళ్ళీ ప్రాకులాడుతూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడో తెలుసా? పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని సెకండ్ లాక్డౌన్లో ఎక్కడికి వెళ్ళానో తెలుసా అండి? అందరూ ఇంట్లో దాక్కుంటుంటే, ప్రాణాలు కాపాడుకుంటుంటే లాక్డౌన్లో నేనేమో ఊర్ల మీద తిరుగుతున్నాను డబ్బు కోసం. డబ్బు కాపాడిందండి కరోనాలో ప్రాణాలని? ఆలోచించట్లా నేను. డబ్బు అని ధనాపేక్ష ఎక్కువైపోయింది, నాకు ధన వ్యామోహం ఎక్కువైపోయింది. ఆ రకంగా ఒక 262 కేజీలు గంజాయిని వేరే రాష్ట్రానికి పోలీసులు కళ్ళు కప్పి తప్పించేశాను. బోల్ డబ్బులు వచ్చేస్తాయని ఒక ధనాపేక్షతో ఉన్నాను. కానీ అక్రమమైన మార్గంలో నా జీవితంలో ఎదురైంది ఏంటంటే మోసం ఎదురవుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళాను నేను ఆఖరికంటే? సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్లో, MGBS బస్ స్టాండ్లో ఏడున్నానంటే అడుక్కున్నవారు ప్లాట్ఫామ్ మీద లైన్గా పడుకొని ఉన్నారు. ఆ రోజు వారి పక్కన పడుకునే స్థితికి వెళ్ళిపోయింది. విజయవాడ ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా, సింగనగరం అని, శాంతినగరం అని, దానమందరం అని, కండ్రిక అని, ఎక్కడికి వెళ్ళినా సరే సలాం కొట్టించుకునే ఒక డాంబికమైన పేరు ఉండేది నాకు. కానీ ఆఖరికి ఏమైపోయిందండి నా జీవితం? అడుక్కునేవారి పక్కన పడుకునే స్థితికి నా జీవితము వెళ్ళిపోతూ వచ్చిందన్నమాట. నా డ్యాన్సులన్నీ ఇలా కన్నాలు ప్యాంట్లు వేసుకొని అలా ట్యూబ్లైట్లు నవ్వులుకుంటూ ఆ రకంగా ఒక రకమైన డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు అన్నమాట నేను. అది అందరూ చూసి అందరూ నన్నే చూడాలి అనే ఒక డాంబికమైన జీవితానికి అలవాటు పడిపోయిన జీవితం. ఈ టిక్టాక్లు ఏమైతే వచ్చాయో ఫేమస్ అయిపోవాలి అనుకుంటూ అటువంటి ప్యాంట్లు వేసుకొని జీవిస్తున్నాను నేను. ఫేమస్ అయిపోవాలని ఈ మధ్య చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారుగా. ఈ టిక్టాక్లు, ఈ సోషల్ మీడియా అక్రమ సంబంధానికి దారండి. ఆనాడు గ్రహింపు లేక ఎంజాయ్ చేస్తున్నానని రెచ్చిపోతున్నాను. ఆ సమయంలో ఎక్కడున్నాను చెప్పాను నేను? డాంబికమైన జీవించే వ్యక్తిని నేను ఎక్కడున్నాను? లాస్ట్కి సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్లో అడుక్కునేవారు పక్కన పడుకొని అప్పుడు ఆలోచిస్తున్నాను అన్నమాట, ఏంటి నా జీవితం అని. మరి ఛార్జీలు డబ్బులు లేక ఆఖరికి అడుక్కునేవాడిగా మారిపోయాడు. నపంసకుల దగ్గర అడుక్కుంటున్నాను, చేయి జాపుతున్నాను, ఛార్జీలు డబ్బులు ఇవ్వని బాబాయ్. ఆ రోజు ఒక దొంగతనం చేశానండి. నా వెనకమాల పరిగెడుతున్నారు అందరూ. బైబిల్ ప్రేరేలు పట్టుకొని నేను పరిగెడుతూ వాళ్ళకి దొరకకుండా ఒక దగ్గరికి దాక్కున్న నేను ఆయాసంతో రొప్పుతున్నాను. ఆయన రొప్పుతున్న సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? చచ్చిపోతానేమనిపించింది. అంత ఫాస్ట్గా నా హార్ట్ బీట్ కొట్టుకుంటుందన్నమాట. అప్పటికి నా బతుకు నేను మార్చుకోవాలా. ప్రేరాలు నన్ను ఎత్తికి రాసేసుకొని ఏమి ఎరగని వ్యక్తిగా బైబిల్ అడ్డు పెట్టుకొని అడుక్కుంటున్నాను నేనేమో. మొత్తానికి విజయవాడ ప్రాంతం వచ్చాను. నా ప్రాణ స్నేహితుల దగ్గర పంచుకున్నాను జరిగిన విషయం అంతటిని. వాళ్ళు ఏదైనా సలహా ఎత్తారు, సాయం చేస్తారనుకుంటే తెక్క కుదిరిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదేంట్రా, మీరే నా ప్రాణ స్నేహితులు అనుకున్న. చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ తెలుగు మీడియం స్కూల్, నేనేం ఇంగ్లీష్ మీడియం స్కూల్. వాళ్ళు తెలుగు మీడియం స్కూల్లో ఉంటే నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్ మానేసి మరి వాళ్ళ స్కూల్ గ్రౌండ్స్లో కూర్చుని అంత పిచ్చి నాకు స్నేహితులు అంటే. అంత ప్రేమ ఎత్తే మీరేంట్రా ఏమంటున్నారు? తునిక్రీస్తూ మాట్లాడుతున్నారు. బలం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తించారు, బలహీన అయిపోయిన తర్వాత మరో రకంగా. అయితే మరి రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి వారి వైపు ప్రాకులాడితే వారు కూడా వీపు చూపిస్తున్నారు. అయితే ప్రేమించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారి దగ్గర ప్రాకులాడితే ఆమె అంటే అన్నారు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అంటున్నారు. ఏంటి ఒకదాని తర్వాత ఎలా జరుగుతుంది? అక్కడేమో ఆ యొక్క అందరూ మోసం చేశారు, డబ్బు అయితే రాలా, రూపాయి బిళ్ళ లేకుండా విజయవాడ ప్రాంతం వచ్చేసాను. ఏంటి ఒకదాని తర్వాత ఎలా జరుగుతుందని ఒక ఆలోచన వేదన నాలో ఏలుబడి చేస్తూ ఉంది. ఈ లోకపరమైన ప్రేమ
మళ్ళీ విఫలమైపోతే నువ్వంటే నాకు ఇష్టం లేదనే మాట విన్నాను కాబట్టి మళ్ళీ నా హృదయంలో ఆలోచనలు మిగులుతున్నాయి. ఏంటో తెలుసా, నాకు శాంతి సమాధానాలు ఇచ్చే ఈ మత్తు పదార్థాలే అనుకుంటూ మళ్ళీ మత్తు పదార్థాల దగ్గరికి వెళ్ళడం ప్రారంభిస్తూ ఉన్నానండి. లెక్కలేదు, ఇంకా శరీరానికి డోస్ ఎక్కువ ఎక్కిచ్చేసుకుంటున్నాను. ఏంటి ఇలా జరుగుతుందని ఒక ఆలోచన తలంపులతో ఉన్నాను. ఆఖరికి అందరు దూరం అయిపోయారు. చీకట్లో కూర్చొని ఒక్కనే తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాను. హృదయం అంతా భారంతో పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉంటాను అన్నమాట. అటువంటి సమయంలో ఈ లోకం కోసం నేను ప్రాకులాడాను కదా, లోక స్నేహితులు, లోక తమ్ముళ్ళు, లోక అన్నయ్యలు, లోక రాజకీయ నాయకులు ఏ ఒక్కరూ అక్కడికి రాలేదు. కానీ ఇదే చేత్తో ఇదే నోటితో తన్నులు తిన్నా తిట్టులు తిన్నా నా కన్న తల్లిదండ్రులు వచ్చారు. ఆ సమయాన్న ఎవరైనా వచ్చారా? పక్కింటి అంగులు వస్తారా? ఎవరు వచ్చారు? తల్లిదండ్రులు వచ్చారు. వారిని కొట్టినా ఇబ్బంది పెట్టినా ఎప్పటికైనా మా బాబు మారుతాలే అని ఒక ఆశతో వచ్చారండి. వాళ్ళు కృంగిపోతూ మాట్లాడుతూ అంటున్నారు, యారా ఇలా చూడ్డానికైనా మేము ఇంకా బతుకున్నాం, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం, గుండెలు బాదుకుంటూ చెప్తా ఉన్నాం ఆ సావాసాలు వద్దు, నీ జీవితం ఇంకో నాశనం అయిపోద్ది, వద్దు వద్దు అని ఎంత బాదుకున్నావు విన్నావా అని కృంగిపోతూ మాట్లాడుతుందమ్మ. ఏం చేయని పరిస్థితుల్లో ఆఖరిగా అంటుంది, ఆమె దగ్గర మిగిలి ఉంది ఏంటో తెలుసా, మెడలో ఉన్న తాళిబొట్టు అండి. ఆ తాళిబొట్టు అంటున్నారు, ఇదిగో ఇది అమ్మేసుకొనైనా సరే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళరా అనే ప్రేమ చూపిస్తుంది నా కన్న తల్లి. ఆ రోజు ఆమె వచ్చి ఓదారుస్తుంది, కానీ ఆమె మాటలు నన్ను ఎంతగానో సాధుపరచట్ల. ఎంతసేపు ఆలోచనంతా లోక ప్రేమ, లోక స్నేహితులేంటి ఇలా జరుగుతుందంటే తప్ప నా కన్న తల్లిదండ్రుల యొక్క కన్నిటిని నేను లెక్క చేయట్లేదు. ఆ రకమైన సమయంలో ప్రేమ విఫలమైపోతే ఇగో ఏ రకమైన ఆలోచన వస్తున్నాయంటే, చావు లేకపోతే చంపేసే, ఇటువంటి ఆలోచన నాలో కలుగుతుంది. ఒక పక్క చచ్చిపోవాలి, లేకపోతే ఒక పక్క చంపేయాలి. ఇటువంటి తలంపులతో కొట్టుమిట్లాడుతున్న సమయంలో ఆ చీకట్లో కూర్చొని ఒక్కనే ఆ డ్రగ్స్తో నింపబడిపోతున్నాగా డోస్ ఎక్కువైపోయిన తర్వాత పిచ్చోళ్ళలాగా ఇలా చూస్తున్నానండి. ఆ రోజు మీరు నమ్మరో, ఇదే జూలై 10వ తారీఖు 2021లో జరిగిన సంఘటన ఇది. ఆ రోజు పిచ్చి పట్టిన వాళ్ళ నేను నాలో నేనే మాట్లాడుకుంటూ నా బతుకు ఎవడికి అక్కర్లా, నేను ఇంకా అయిపోవడం బెటరు, ఇదే నా ఆఖరి రోజు అనుకుంటూ ఆలోచనలతో ఉంటున్న నేను బాత్రూంలోకి వెళ్ళి పిచ్చి పట్టినలా ప్రవర్తిస్తున్నాను. నాలో నేనే కొట్టుకుంటున్నాను అన్నమాట. నాలో నేనే కొట్టుకుంటున్నానండి. అపవిత్రాత్మతో పట్టబడిన వ్యక్తి కొట్టుకుంటాడు కదా, తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటూ ఉంటాడు. లెక్కలేని మార్లు వాడు తప్పించుకుంటాడు. కాళ్ళకి చేతులకి సంఖ్యలేసిన తుత్తినీలుగా తెంపేసుకుంటాడు వాడు సమాధిలోనూ కొండల మధ్యలో సంచారం చేసే బ్రతుకు వాడిదే. వాడు వెర్రిగా కేకలు వేసుకునే వ్యక్తి. అటువంటి ప్రవర్తన నాలో ఆ రోజు ఏడుబడి చేస్తూ ఉందన్నమాట. ఏం అర్థం కావట్లా. తల్లి అంటుంది, ఏంట్రా అంటుంది, నా వల్ల అర్థం కావట్లేదమ్మా, నా హృదయం భారంగా ఉంది, పిచ్చెక్కిపోతుంది, ఏదేదో ఆలోచనలు వచ్చేస్తాయి అంటుంటే కురిగిపోతుంది. ఆమెకేం అర్థం కావట్లా, నడు హాస్పిటల్కి అంటున్నారు, ఏం అర్థం కావట్లా నాకేమో. అటువంటి పరిస్థితుల్లో ఈ పాపిష్టి వ్యక్తిని అందరూ తునీకరించారు. అయితే ఈ పాపిష్టి వ్యక్తిని ఒక్కరు మాత్రం తునీకరించలేదు. ఎవరంటే క్రైస్తవులు. హల్లెలూయా. ఆ క్రైస్తవుల్ని ప్రేరేపించిన దేవాతి దేవుడు. హల్లెలూయా. ఆ రోజు ఆ క్రైస్తవురాలు వచ్చి నాతో మాట్లాడిన మాటలేంటో తెలుసా, ఇప్పటికీ నువ్వు చాలా చేసేసావురా అన్న, ఇప్పటికీ నువ్వు చాలా చేస్తావు, నీ అతిక్రమాన్ని ఆయన చూస్తున్నాడు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. ఒక పక్క దేవుడు అంటూ ఏసీ అంటున్నావు, అదే నోటితో మళ్ళీ అపవిత్ర పనులన్నీ చేస్తున్నావు. ఒక పక్క ఏసీ అంటున్నావు, అదే నోటితో మళ్ళీ ఇష్టానుసారంగా జీవించేస్తున్నావు. నీ శరీరాన్ని ఇష్టానుసారంగా పాడు చేసుకుంటున్నావు. చాలా అతిక్రమములు చేసావు అయ్యా నువ్వు. ఇదిగో సమయము సద్వినియోగం చేసుకో. దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కబెట్టుకో. ఇగో నువ్వు ఉన్న పరిస్థితిని అంతటినీ ఏ మనిషి సాధుపరచడు, కానీ మనిషిని సృజించిన సర్వశక్తి గల దేవుడు మాత్రమే నీకున్న ప్రాబ్లంని సాల్వ్ చేస్తాడు. వెళ్ళి ఆయన పాదాలు పెట్టుకో, ప్రార్థన చేయి, మొదలుపెట్టు అంటూ ఉన్నారండి. ఆ రోజు నేను ఎక్కడైతే స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసుకునే ఒక ఆచరణ భక్తి మా ఇంట్లో ఉండేదో, అటువంటి గోడ తట్టు తిరిగి ఈసారి
ఒక నిజమైన మొర నా నోట్లోంచి రావడం జరుగుతుందన్నమాట. ఏంటయ్యా మొర అంటే, నాలో ఏలుబడి చేస్తున్న పాప రోగం ఒప్పుదల జరుగుతుందన్నమాట. ఏమైతే అతిక్రమలు చేస్తున్నా ప్రతి అతిక్రమంలో ఒప్పుకుంటున్నాను. ప్రభువా, నేను పాపిష్టి వ్యక్తిని, యొక్క శరీరంతో నపంసకులతో కూడా పాపం చేసిన జీవితమే. ఇదే కండ్రికలో నపంసకులు ఉన్నారు స్నేహితులు నాకు. అటువంటి వారితో సావాసం, అటువంటి పాపిష్టి రోత జీవితం అన్నమాట నాది. అటువంటి పరిస్థితి. ఆ రోజు అతిక్రమంలో ఒప్పుకుంటుంటే కంట్లోంచి మెల్లమెల్లగా నీళ్ళు రావడం ప్రారంభమవుతున్నాయి. ఆ రోజు నేను చేసిన తప్పిదములు ఒప్పుకుంటూ ఉంటుంటే మెల్లమెల్లగా రప్పల మీద నుంచి ఇలా కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి. ఆ సమయంలో మోకాలు వేసిన నేను, యేసయ్యా నా బతుకు మార్చయ్యా, ఒక అవకాశం ఇవ్వని ప్రాధేయపడుతుంటే ఒక తీర్మానమైన ప్రార్థన జరుగుతుంది. నాకు తెలియకుండానే ఒక తీర్మానం, ప్రభువా ఇకనైనా నీకు నచ్చినట్టుగా జీవిస్తాను, సహాయం చేయి ప్రభువా అని అడుగుటం మొదలవుతున్న తర్వాత ఆఖరి మాట, యేసు నామంలో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి అనే మాట ఎప్పుడైతే పలకడం జరుగుతూ వచ్చిందో ఆ సమయంలో హృదయం అంతా ఒక్కసారి తేలికైపోవడం మొదలవుతా ఉంది. హల్లెలూయా. ఒకేసారి కన్నీళ్ళన్నీ ఆగిపోయి, ఒకేసారి ఇలా చూస్తున్న కళ్ళన్నీ ఒక నార్మల్ పొజిషన్లోకి రావడం మొదలవుతోంది. కొద్ది నిమిషాల మట్టికి బాత్రూంలో ఒక రకమైన ప్రవర్తనతో ప్రవర్తిస్తున్న నేను ఆ సమయంలో ప్రార్థన అయిపోయిన తర్వాత హృదయంలో ఒక రకమైన నెమ్మది అనిపిస్తున్నాను. అటువంటి స్వభావం నా జీవితంలో మొదటిసారి నేను రుచి చూస్తున్నాను. హల్లెలూయా. ఆ రుచి అండి, నేను మందులో వెతికాను కానీ దొరకలేదండి. ఆ రుచి అండి, డబ్బులో వెతికాను కానీ దొరకలేదండి. సిగరెట్ గంజాయిలో వెతికాను కానీ దొరకలేదండి. వ్యభిచార గృహాల్లో వెతికాను కానీ దొరకలేదండి. డాంబికమైన జీవితంలో వెతికాను కానీ దొరకలేదండి. ఆ రోజు నా హృదయం అంతా తేలికైపోవడం మొదలవుతుంది. ఒక రకమైన ఆలోచన మొదలవుతుంది. ఏంటో తెలుసా, నేను హేళన చేసుకుని తిట్టిన దేవుడు, హల్లెలూయా బ్యాచ్ని ఎక్కిరించిన దేవుడు, ఆ సమయంలో ఆయన వచ్చాడేంటి? అనేకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమైపోయారు? నేను హేళన చేసిన దేవుడు వచ్చాడేంటి? ఎవరు అసలు యేసు ప్రభువారు? నేనున్న పరిస్థితుల్లో నాలాంటి పాపిష్టివాడి ప్రార్థన ఆలకించాడు ఆయన, నాకు అవకాశం ఇచ్చి ఉన్నాడా? ఎవరు యేసు ప్రభువు అనే ఒక ఆలోచన మొదలవుతుండగా సాత్విక్ పాలన ఒక తమ్ముడు పిలిచాడు, అన్నా మా చర్చికి రానా అని వారి చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. కల్వరి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్. అక్కడికి వెళ్ళి ఆఖరిలో కూర్చొని యవనస్తుల యొక్క కూడిక జరుగుతుండగా ఆఖరిలో కూర్చొని ఆలోచిస్తున్నాను నేను. ఓ సాక్ష్యం చెప్తారా? మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తే వచ్చి సాక్ష్యం చెప్పి దేవుడి నామని మహిమపరచనని ఇందాక అన్నీ పిలిచాడు కదా ఫిలిప్ అని మిమ్మల్ని అందరినీ. అదేవిధంగా సంఘాన్ని పిలుస్తుంటే ఆఖరిలో కూర్చున్నాను నేను మాత్రం. ఆ మాటలు నా హృదయానికి తాకుతున్నాను. ఎందుకంటే దేవుని యొక్క రుచి చూసినప్పుడు నేను ఆ మాటలు ఏదో విధంగా పంచుకోవాలని ఆశతో వచ్చి జరిగిన సంగతి అంటే చెప్పాను. ప్రార్థన చేయకమునుపు నా పరిస్థితి బాత్రూంలో ఈ విధంగా పిచ్చి వాళ్ళ ప్రవర్తించాను. ప్రార్థన అయిపోయిన తర్వాత హృదయం అంతా తేలికైపోయింది. ఈ యొక్క అనుభూతి నేను వర్ణించలేకపోతున్నాను, వివరించలేకపోతున్నాను. ఏంటండి అని ఆ ఆత్మీయతల్ని అడుగుతుంటే ఆ తల్లిగారు అంటున్నారు, బాబు దేవుణ్ణి ప్రార్థన అంగీకరించాడు. ఆయన దిక్కులేని దరిద్రులు ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడయ్యా, ఆయన సహాయకుడై ఉన్నాడయ్యా. అయ్యా ఇగో మొదటగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు, నువ్వు మమ్మల్ని చూడమాక. బైబిల్ పట్టుకొని తప్పులు చేశారు అనేక మంది, ఎవరు? యాజకులు. నువ్వు వాళ్ళని చూడమాక. బైబిల్ పట్టుకొని బాప్తిజం తీసుకొని తాగుతున్నారే, నువ్వు వాళ్ళు కాదు చూడాల్సింది, పరమ యాజకుడైన దేవుని మాత్రమే చూడు. ఆయన నీతిని రాజ్యాన్ని వెతకబడితే నిజ సేవకులంటే విలువ నీకు అర్థమవుతుంది అంటా ఉండగా మా ఆత్మీయ తల్లి మొదలుపెట్టారు మాటలు. బాబు ఆయనతో సావాసించి, మనుషులతో ఇప్పటివరకు చేసావు కానీ ఆయనతో సావాసం చేయడం మొదలుపెట్టు. మనుషులతో సావాసం చేసావు, అన్నీ కోల్పోయావు. మనుషులు నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని లేఖనాలు ఘోషిస్తున్నాయి. నా మాట ఆలకించి మనుషులతో కాదు సావాసం, దేవునితో సావాసం. నీ స్నేహితులు బలం ఉన్నప్పుడు ఒక రకంగా ప్రవర్తించారు, బలహీనైపోయిన తర్వాత ఒక రకంగా ప్రవర్తించారు. ఆయన నిజ స్నేహితుడైన దేవాతి దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టేంత స్నేహం నువ్వు అంటే ఆయనతో సావాసం చేయడం మొదలుపెట్టు. బాబు మొన్నటి వరకు నువ్వు ఎక్కువ నుంచి నామకద్ద స్థితిగా ఆచరణ భక్తి చేసావు కదా, అటువంటి భక్తి కాదు దేవుడు కోరుకునేది. హృదయపూర్వకంగా దేవుడి మీద ఆధారపడడం మొదలుపెట్టు, హృదయపూర్వకంగా నమ్మకం మొదలుపెట్టు, హృదయపూర్వకంగా ఆయన మీద ఆధారపడ అంట మొదలుపెడతా ఉన్నారు. నాలో ఆలోచన ఏం మొదలవుతుందంటే, ఎవరు? యేసు ప్రభువారు. ఎవరు? యేసు ప్రభువారు. మరి సినిమాలు నన్ను ఎంతగానో పాడు చేశాయి కదండి. ఈసారి
బాగు చేసే సినిమాలు చూడడం మొదలుపెట్టాను. ఏంటంటే యేసు యొక్క జీవితము, ఆ మూవీ నేను చూస్తున్నాను. యేసు ప్రభు వారు ఎవరు తెలుసుకుందామో అని చూస్తుండగా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. వ్యభిచారంతో పడ్డబడ్డ స్త్రీతో మాట్లాడుతున్నారు. అమ్మా, నీ పాపములు క్షమింపబడి ఇక్కడి నుంచి ఆ పాపం చేయడం మాను అంటున్నారు. ఆ యొక్క జక్కేతో మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ కంటికి కట్టినట్టు అక్కడ ఆ సన్నివేశంలో చూపిస్తున్నారు. అయితే ఈసారి అనుకుంటున్నాను అన్నమాట, యేసు ప్రభు వారి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందా, పాపలను క్షమిస్తాడా ఆయన అనుకుంటుండగా ఆఖరిగా ఆ సన్నివేశం చూస్తున్నాను. యేసు ప్రభు వారిని అతి కిరాతకంగా కొట్టే సన్నివేశం చూస్తున్నాను. ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు నా కళ్ళు సరిపోవట్లేదండి. ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క దేహమంతా దున్నబడతా ఉంది. అటువంటి సమయంలోనే మా ఆత్మీయ తండ్రి గారు యేసు ప్రభు వారి గురించి ప్రేమ వాక్యాన్ని చెప్పడం మొదలు పెడుతున్నారు. యేసు ప్రభు వారు ఏ పాపము చేయలేదయ్యా, యేసు ప్రభు వారు ఏ యొక్క అతిక్రమం చేయలేదయ్యా, నీవు నేను చేస్తున్న అతిక్రమం బట్టి ఆయన శరీరం అంతా దున్నబడతా ఉందయ్యా, నీకు నాకు రావాల్సిన సమాధాన శిక్ష యావత్ ఆయన భుజం మీద భారం వేసుకుంటా ఉన్నాడు. ఆయన శరీరం అంతా నల్ల కొట్టబడుతుంది, గాయపరచబడుతుంది. నీవు నేను చేసిన అతిక్రమం బట్టి నువ్వు అనుకున్నట్టు మతాలు మార్చడానికి రాలేదు, మతాలు స్థాపించడానికి రాలేదు, కానీ యేసు ప్రభు వారు పాడైపోయిన జీవితాలు కట్టడానికి వచ్చినాడు. పాపులు రక్షించడానికి ఆయన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినారయ్యా. నశించిపోతున్నారు నీ జీవితం, నా జీవితం, అనేక మంది జీవితం ఆ పాపను నశించిపోతున్నారు. ఆ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన్నారు. నువ్వు అనుకున్నట్టు తెల్లవ దేవుడు కాదు ఈయన. యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయనకి పశ్చాత్తాపం, ఆయనకి ఇగో పార్షియాలిటీ లేదయ్యా. యేసు ప్రభు వారు అందరినీ ఏకరీతిగా ప్రేమించే దేవుడయ్యా. ఆయనకి తనామన భేదం లేదయ్యా అంటా ఉంటుంటే నా హృదయం తాగుతుంది. ఏంటి, యేసు ప్రభు వారు నాలాంటి పాపిష్టి వాడు కొరకు ఈ లోకానికి వచ్చాడా? నేను చేసిన అతిక్రమణ బట్ట, నేను చేసిన వ్యభిచార పాపాలు బట్టి, నా శరీరంతో చేసిన పాపాలు బట్టి ఆయన శరీరం అంతా దున్నబడుతూ ఉందా? పరిశుద్ధుడైన దేవుడు అంత గొప్ప దేవుడా అని యొక్క ఆలోచన మొదలవుతూ ఉంది. నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి అన్నమాట. ఎందుకంటేనండి యేసు ప్రభు వారు కొట్టే సన్నివేశాలు నేను చూస్తున్నాను కదా, నేను కొన్ని మాటలు వినడం ప్రారంభిస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారిని ఉదయం 9 గంటలకు సిలువేశారు, మధ్యాహ్నం 3 వరకు సిలువ మీద వేలాడుతూ ఉన్నారు అంటున్నారు. అయ్యా, నేనేమో ఫ్యాన్ కింద చైర్లో ఒక 2 గంటలు కూర్చొని అల్లలాడిపోతున్నాను కదా ఆరాధనలో. నేనేమో టైంకి వచ్చే బ్యాచ్ని కానే కాదు, ఎప్పుడో వచ్చే బ్యాచ్. అయితే యేసు ప్రభు నాలాంటి పాపిష్టి వాడు కొరకు ఉదయం 9 గంటలు సిలువ వేపించుకొని మధ్యాహ్నం 3 వరకు సిలువ మీద వేలాడుతూ ఉన్నారా? నేనేమో కూర్చోడానికి అల్లలాడిపోతున్నాను కుర్చీలో. యేసు ప్రభు ఆకాశానికి భూమికి మధ్య ఆ సిలువ మీద ఎలా వేలాడారు, ఆ నొప్పిని ఎలా భరించారు అని ఒక్కొక్కటి ఆలోచిస్తున్నప్పుడు నా కళ్ళు చెమ్మగిలుతున్నాయి. నాలో ఒక రకమైన పశ్చాత్తాపం కలుగుతుంది. నాలో నా పాపిష్టి క్రియలేంటో అర్థమవుతున్నాయి. యేసు ప్రభు వారి ప్రేమ రుచి చూడడం మొదలవుతున్న తర్వాత నా అతిక్రమములేంటో నాకు అర్థమవడం మొదలవుతున్నాయి. నేను చేస్తుంది తప్పనే గ్రహింపు మొదలవుతుంది. ఆత్మీయులు అన్నారు, యేసు ప్రభు వారు ఆయన జీవంగల వాక్కుతో సావాసం చేయడం మొదలుపెట్టు, ఆయనతో సావాసం చేయడం మొదలుపెట్టు అని ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతా ఉన్నారండి, ఇంతకుముందు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఎక్కడ ఉంటాడండి? సమాధుల్లోనూ కొండల్లోనూ ఉంటారన్నామే. నిజమే, సమాధుల్లో జీవించిన వ్యక్తినే నేను కూడా. సమాధుల్లో అర్ధరాత్రి లేదు, మెట్ట మధ్యలో లేదు, అక్కడే మత్తు పదార్థాలు తాగిన వ్యక్తినే నేను. కొండల మధ్యలో నా స్నేహితులు నేను కలిసి ఇష్టానుసారంగా గంజాయి తాగిన వ్యక్తినే నేను. ఆ కొండల్లో ఎంతసేపు గంజాయి తాగుతూ పోలీసులు దొరకకుండా చీకటి ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు. అయితే ఏ ప్రాంతంలో అయితే గంజాయి తాగానో అదే ప్రాంతంలో బైబిల్ పట్టుకొని దేవుడితో సావాసం చేయడం మొదలవుతుంది. హల్లెలూయా. ఏ ప్రాంతంలో అయితే స్నేహితులతో సావాసం చేశానో ఈసారి నిజ స్నేహితుడైన దేవుని యొక్క మాటతో సావాసం చేయడం మొదలవుతుంది. దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, అయ్యా నీవు దేవుని సొత్తు అయి ఉన్నావు, ఆయన రక్తం వెలపెట్టి నిన్ను కొన్నాడయ్యా అనే మాటలు వినపడుతున్నాయి. దేవుడు మాట్లాడుతున్నారు, ఇగో పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను మరవను, చూడుము నా చేతుల మీద నేను చెప్పి ఉన్నాను అనే మాటలు నా హృదయాన్ని ఎంతగానో బలపరచడం మొదలవుతున్నాయి. దేవుని ప్రేమ అర్థమవుతుంది. ఎక్కడైతే గంజాయి తాగానో అక్కడే దేవుని యొక్క వాక్యము ఆ కొండ మీద రాసుకొని ఏకాంతముగా దేవునితో సావాసం చేయడం మొదలవుతుంది. హల్లెలూయా. ఏ ప్రాంతంలో అయితే చెడిపోయి ఉన్నానో అండి, ఏ ప్రాంతంలో అయితే తాగి తందనలాడుతూ ఉన్నానో ఒకప్పుడు, అదే ప్రాంతం ఈసారి
దేవుడితో ఏకాంతముగా సావాసం చేస్తూ జీవంగల వాక్యాలు ఏ అయితే రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళ మీద రాసుకు ఏమైతే వాక్యాలు నన్ను బలపరుస్తూ ఉన్నాయో ఇటువంటి కూటగాలకు వెళ్ళడం ప్రారంభమవుతుంది. పరిశుద్ధులతో సావాసం చేయడం మొదలవుతుంది. లోక స్నేహితుల్ని కట్ చేసి పరిశుద్ధులతో సావాసం చేయడం మొదలవుతున్న తర్వాత జీవంగల దేవుని యొక్క వాక్కు దర్శించడం మొదలవుతుంది. ఆ రోజు దేవాతి దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఏ ప్రాంతంలో అయితే చెడిపోయి ఉన్నానో అదే ప్రాంతంలో దేవాతి దేవుడు నా జీవితాన్ని రూపాంతరం చెందడం మొదలు తెస్తా ఉన్నారు. హల్లెలూయా. ఏ ప్రాంతంలో అయితే చెడిపోయి ఉన్నానో ఆయన మాటలతో సావాసం చేశాక వచ్చి ఆయన ప్రార్థన అక్కడ చేస్తూ, ప్రభువా నేను పాపిష్టి వ్యక్తిని, నా జీవితం బాగు చేయ ప్రభువా, నా ఇష్ట ప్రకారంగా జీవించిన నేను నాశనం అయిపోయాను, ఇక్కడ నుంచి నీకు నచ్చినట్టుగా జీవితాను సాయం చేయి. ఆశ కలిగిన ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచే దేవుడు అంట కదా, నా బతుకు మార్చయ్యా అనుకుంటూ ఏడలో మొదలవుతున్న తర్వాత ప్రియ దేవుని జనాంగమా, దేవాది దేవుడైన వాక్యముతో ఉదక స్నానం చేస్తూ ఈ మూర్ఖపు హృదయాన్ని బాగు చేయడం మొదలు పెడతా ఉన్నారు. హల్లెలూయా. ప్రవర్తనని బాగు చేయడం మొదలు పెడతా ఉన్నారు. తలంపుల్ని బాగు చేయడం మొదలు పెడతా ఉన్నారు. నా అలంకరణ బాగు చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఏ యొక్క ప్రాంతంలో చీతు వీడు చచ్చిపోతే బాగుండు అనుకున్నారు, అదే ప్రాంతంలో ఈ పాపిష్టి వ్యక్తిని మలచి మార్పు చెందించి ఆయన జీవంగల వాక్కుతో కట్టి అదే ప్రాంతంలో సజీవ సాక్షిగా దేవుడు నిలబెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమై ఉన్నది నమ్ముటిని వల్లైతే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. అమ్మ నేర్పారు, మా ఆత్మీయతలు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? అయ్యా నీ నమ్మకం ఎంతసేపు ఇక్కడి నుంచి కాదు, కానీ హృదయపూర్వకంగా యేసు ప్రభు వారిని గురించి వర్ణించారని నువ్వు నమ్మావు కదా, ఆయన ప్రేమను రుచి చూస్తున్నావు కదా, ఆయనకి ఇష్టడుగా జీవిస్తే ఆశీర్వాదాలు మెండుగా వస్తాయి నీకు. హల్లెలూయా. ఒకప్పుడు నన్ను ఎవరు చూస్తున్నారు, మా అయ్యగారు ఏం చూస్తున్నారో నన్ను అనుకుని 4 గోళ్ళ మధ్య ఇష్టానుసారంగా జీవించాను, కానీ ఈసారి పరమ యాజకుడు నన్ను చూస్తున్నాను గ్రహింపు రావడం మొదలవుతూ ఉందండి. దేవాతి దేవుడు ఆయనే ఒక నేర్పరై ప్రతిదీ ఆ కొండ ప్రాంతంలో నేర్పిస్తూ నా బ్రతుకుని బాగు చేసి మారాలాంటి ఒక సేదైన జీవితాన్ని మధురముగా ప్రాంతంలో దేవుడు బాగు చేశారు. హల్లెలూయా. ఒకప్పుడు దైవజనులు అంటే ఇష్టం ఉండేది కాదు, ఒకప్పుడు దైవజనులు అంటే ఒక తప్పుడు అభిప్రాయం ఉంటా ఉండేది, కానీ దైవజనుల యొక్క ప్రయాస ఒక వాక్యం నన్ను దర్శించడం మొదలు పెడుతుంది. ఏంటో తెలుసా ఆ వాక్యము? నేను వాక్యం చదివించను కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తానండి. యోర్దాను నది ఇశ్రాయేలు ప్రజలు దాటుతారు, అవునా కాదా? దాటరా? నాయకుడు ఎవరు? యెహోషువ. అయితే యెహోషువ ముందు అడుగు పెడితే ఆగలేదు, కానీ ప్రవాహం మందసం మోస్తున్న యాజకులు అడుగు పెడితే ఆగిపోయింది. ఈ యొక్క వాక్యం నేను విన్నాక వారి విలువ అర్థమైంది. నాకేం అర్థమైందో అదే మీ ముందు పంచుకుంటాను ఈరోజు అనుభవపూర్వకంగా. ఎవరు అడుగు పెడితే ఆగింది? యాజకులు మందసము బరువు మోస్తున్నారు. యోర్దాను నది ఆగిపోయింది ప్రవాహం. అనేక మంది, లక్షల మంది ఉన్నారు. ఆ ప్రవాహం దాటాలి అనేకులు. ఆలోచించండి, ఇక్కడున్న ఈ గుంపంతా ఒక 3 సెకండ్లో బయటికి పోండి అంటే పోతారా? పోగలరా? 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఏమవుతుంది? సమయం అవుతుంది, అవునా? ఆలోచించండి, యోర్దాను నది దాటాలి, లక్షల మంది దాటాలి. అది ఉన్నది కొంతే, ఒక 100 అడుగులు అనుకుందాం సరదాగా. 100 అడుగులు దాటాలి, లక్షల మంది దాటాలి. లక్షల మంది దాటే వరకు మందసం ఎవరు మోస్తున్నారు? యాజకులు మోస్తున్నారండి. ఆలోచించండి, లక్షల మంది దాటాలంటే ఒక రోజైనా పట్టిద్ది, ఖచ్చితంగా ఒక రోజైనా పట్టిద్ది 1,00,000 మంది దాటాలంటే. ఆ 1,00,000 మంది దాటే వరకు మందసం కిందకి దిగిందా? మందసం మోస్తున్న దైవజనుల యొక్క కాళ్ళు వణుకుతున్నా సరే వాళ్ళు ఏం చేయలేదండి, ఆ బరువుని వాళ్ళ భుజాల మీద భారం వేసుకుంటూ ముందుకు సాగుతున్నారే తప్ప ఏం చేస్తున్నారు? ఆ యొక్క ప్రవాహంలో ఈ యొక్క సంఘం అనే యొక్క గుంపు మునిగిపోకూడదని, ఈ లోకం అనే ప్రవాహంలో ఈ యొక్క గుంపు మునిగిపోకూడదని వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఉపవాసం ఉంటున్నారు. ఒక రోజంతా మోస్తున్నారంటే మరి ఉపవాసం ఉంటున్నారు లేదండి? ఆడ ఉపవాసం ఉంటున్నారు. మనమేముంది,
వచ్చాము, యోర్దాను నది దాటేసాము, ఆకలేసిద్ది కాబట్టి ఏదో ఒకటి వండుకొని తినేస్తాం. కానీ దైవజనులు ఏం చేస్తున్నారండి? కడుపు మార్చుకొని మందసం అనే సంఘ బరువు మోస్తా ఉన్నారన్నమాట. ఆ యొక్క వాక్యము వారి మీద అపరిమితంగా ప్రేమ పుట్టేలాగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే బైబిల్ పట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు భక్తుల చరిత్రలో కూడా చూపించాడు. అదే బైబిల్ పట్టుకొని ప్రాణత్యాగం చేసి వారి జీవితాలు త్యాగం చేసుకుంటున్న దైవజనుల యొక్క విలువ కూడా అర్థమయ్యేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు. అప్పుడు అర్థమైంది, నేను అనుకున్నది తప్పుడు నిర్ణయము, క్రైస్తవులంతా ఇంతే కాదు, దైవజనులంతా ఇంత కాదు అనే విషయం అర్థమవుతుంది. అయితే మా ఆత్మీయ తండ్రికి నేను ఒక బహుమానం ఇచ్చా, మీరు ఇస్తారా? నేను ఇచ్చే బహుమానం అయితే ఈ లోకానికి సంబంధించింది అయితే కానే కాదు. నేను అనుభవపూర్వకంగా నీ మాటలు చెప్తున్నాను. ఒక శిష్యుడికి తన గురువు గారు ఇచ్చారు. ఏంటయ్యా ఇచ్చిందంటే, ఆ శిష్యుడు ఎవరో కాదు, హోసన్నా మినిస్ట్రీ స్థాపకులు ఎవరు, యేసన్న గారికి వారు గురువు గారు ఇచ్చారంట. ఏంటో తెలుసా? ఒక చిన్న పొడి ఒక పొట్లంలో చుట్టిచ్చారు. మా ఓడు నాకేదో ఇచ్చేసాడని ఆవేశంగా యేసన్న గారు ఓపెన్ చేస్తే నల్ల పొడి ఏదో ఉందంట. ఏంటండి అని అడిగితే అప్పుడు గురువు గారు అన్నారు, ఈ యొక్క పరిచర్య ఈ విధంగా విస్తరించడానికి కారణం అదే ఆ పొడి అన్నారు. ఏంటండి ఆ పొడి అంటే, దేవుని సన్నిధి దగ్గర మోకాళ్ళు వేసి మోకాళ్ళ మీద దేవుని పాదాలు పట్టుకొని గోజాడాను. మోకాళ్ళ దగ్గర చర్మం ఊడి ఆ నల్ల పొర కింద పడతా ఉంది. ఆ పొర అంతటిని కలెక్ట్ చేసి చర్మ పొరని నేను నీకు ఇచ్చాను యేసన్నా అని ఆ గురువు గారు ఇచ్చారు. అది విన్న నేను ఎంతగానో ప్రభావితమయ్యి, నేను కూడా మోకాళ్ళ మీద దేవుని సన్నిధి దగ్గర ఎక్కువసేపు గడిపిన తర్వాత నా దగ్గర కూడా ఆ పొడి రావడం, ఆ చర్మం రావడం మొదలవుతూ ఉంది. నేను కూడా ఎంత కలెక్ట్ చేసి నా ఆత్మీయ తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇచ్చేసానండి. హల్లెలూయా. ఇది నేను గొప్పల కోసం, డాంబికం కోసం అస్సలు చెప్పలేదు. కానీ ఆ రోజు నేను ఏ విధంగా ప్రభావితం అయ్యానో, ఇక్కడ ఎవరైనా ఆ విధంగా ప్రభావితం అవుతారనే మాటే తప్ప ఇంకో విషయం అయితే కానే కాదు. మందసం మోస్తున్న, సంఘం బరువు మోస్తున్న దైవజనులకి మనము సహకారంగా ఉందాం దయచేసి. ఒకప్పుడు ఏ ప్రాంతంలో అయితే ఛేదరించుకున్నారో అదే ప్రాంతంలో, ఇందాక సాక్ష్యం చెప్పాను కదా, అన్న ఏమన్నారు, చచ్చిపోవాలనుకున్నాను తమ్ముడు, ఇప్పుడు నేను ఎంతో ఆనందపడుతున్నారు నీ పట్ల అంటున్నారు. అంత అయిపోయింది. ఆ తర్వాత పోలీసు వారి దగ్గరికి వెళ్ళిందన్నమాట మ్యాటర్. ఏమనంటే, మా స్నేహితులందరూ ఆదివారం సండే స్కూల్కి వెళ్తారండి. ఏంటి వాళ్ళు వెళ్ళే సండే స్కూల్ అంటే రౌడీ సెటర్లు కాబట్టి సంతకాలకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ముగిచ్చేస్తాను, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పమంటారా? కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? వస్తాయని చెప్పండి, ముగిచ్చేస్తాను. చెప్పండి బాబు అన్నోళ్ళు వెళ్ళలే చెప్పండి అమ్మా. బాబు వెళ్ళరా నాయన అన్నోళ్ళు కూడా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏ పోలీసులు అయితే ప్రియ దేవుని జనాంగమా కుక్కను కొట్టినట్టు కొట్టారు ఒకప్పుడు, అదే పోలీసులు ఆశ్చర్యపోయే రీతిగా పిలుస్తున్నారన్నమాట. ఆ రోజు అప్పటికి నేను యేసు ప్రభు వారిని నా సొంత రక్షణగా అంగీకరించి, యేసు ప్రభు వారు నాలాంటి పాపిష్టివాడి కోసం ఈ లోకానికి వచ్చిన్నారు. ఆయన నన్ను ఆ పాప బంధకం నుంచి విమోచించడానికి ఈ లోకానికి వచ్చిన్నారు. ఇగో మరణించిన దేవాతి దేవుడు మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఆయన 3వ రోజు లేచిన పునరుద్ధానుడు. ఆయన నమ్మి విశ్వసించి, నోటి తప్పుకొని హృదయం మంది విశ్వసించి ఇగో బాప్తిస్వం పొందుకున్నాను. బాప్తిస్వం పొందుకున్న తర్వాత ఎల్విన్ బర్నబాస్గా పేరు పెట్టారండి. ఆ తర్వాత పోలీసు వారు నన్ను పిలిచిన విధానం నన్ను ఎంతగానో ఏడుపులకు నడిపించింది అన్నమాట. ఏంటంటే వాళ్ళు పిలిచిన పిలుపు, హలో, ఫోన్ చేసి హలో ఎల్విన్ బర్నబాస్ గారు అనే మాట వినపడిన తర్వాత నాకు ఎంతగానో ఏడుపు వచ్చేసింది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని పిలిచే విధానం అంతా వేరు, మమ్మల్ని ట్రీట్ చేసే విధానం అంతా వేరే ఉన్నది. ఆ మాట పలకంగానే నేనే పాటి వాడిని ప్రభు, నా బతుకేంటి, నేనేంటి, ఎక్కడో తుప్పల్లోనో ఆడపిల్లల దగ్గర తిరిగే బతుకున్నది, నా బతుకేంటి నాయన ఈ విధంగా అనుకుంటూ దేవుని దగ్గర ఏడడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వారు ఈ విధంగా పేపర్లో రాశారు. ఏ విధంగా, మతోన్మాది మనిషిగా మారి అని ఈ డాట్ల దగ్గర నేను చేసిన పనులన్నీ రాసి పోలీసు వారే నన్ను మార్చేశారు అన్నట్టుగా పేపర్లు రాశారు. మనిషి ఏం చేశారు? ఇప్పుడు దేవుడికి రావాల్సిన మహిమ ఎవరు దొంగిలించారండి? మనిషి దొంగిలించారు.
నేను పోలీస్ వ్యవస్థకి తప్పు పట్టట్లేదు, కానీ పోలీస్ వ్యవస్థకి నేను సలాం కొడుతున్నా. ఎందుకంటే ఆ ప్రభుత్వం లేకపోతే ఈ పాటికి ఏమైంది, ఇంకా విపరీతంగా పాపం ఎక్కువైపోద్ది. అయితేనండి, నేను పోలీసు వారిని తప్పు పట్టట్లేదు, కానీ పోలీసు వారు కూడా ఒక మనుషులను మాత్రమే గుర్తు చేస్తున్నాను ఇక్కడ. హల్లెలూయా. అప్పుడు నేను గట్టిగా అరిచి చెప్పాను అందరికీ, ఏమన్నా తెలుసా, పోలీసు వారు దెబ్బలు కొట్టారా కానీ నా హృదయాన్ని బాగు చేయలేకపోయారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను కానీ వారు నా బ్రతుకుని బాగు చేయలేకపోయారు. మా తల్లిదండ్రులు నన్ను కన్నారు కానీ వారి వల్ల కూడా చేతకాల నా బతుకుని బాగు చేయడం. అనేకమైన మతాలు ఉన్నాయి కానీ ఎవరి వల్ల కాల నా బతుకుని బాగు చేయడం. ఇదిగో పరమ వైద్యుడిని దేవాతి దేవుడు, ఆయన జీవంగల వాక్కు మాత్రమే నా బ్రతుకుని బాగు చేసిందయ్యా అని చెప్తే పోలీసు వారు ఒక మాట అన్నారని నాకు చాలా సంతోషం అనిపించిన. తర్వాత ఏమన్నారంటే, దిస్ ఈజ్ గాడ్ గ్రేస్. దేవుని కృప, నువ్వు ఏమై ఉన్నావో దేవుని కృప అంటా ఉండగా నాకు అనిపించింది నిజంగానే, నేనేమై ఉన్నానో నా భక్తి కాదు, నా మోకాల ప్రార్థన కాదురా నాయన, ఇది దేవుని యొక్క కృప. ఆ కృప ఉంది కాబట్టి నేను ఇంకా సజీవ లెక్కలో ఉన్నాను అని చెప్తా ఉన్నాను. ఒకప్పుడు మతమార్పిడి అన్నాను కదా, ఈసారి అలా కాదు. యేసుక్రీస్తు సన్నిధిలో మతమార్పుళ్ళు కాదు, పాడైపోయిన బ్రతుకు జీవితాల్లో వెలుగు నింపడమే. హల్లెలూయా. చీకటి బతుకుల్లో పాడైపోతున్న నా జీవితంలో వెలుగు ఉన్న దేవాది దేవుడు ఆయన వెలుగైన వాక్యముతో నా బ్రతుకుని సరిచేసి మలిసి ఈరోజు మీ ముందు సజీవ సాక్షిగా ఉంచాడు. ప్రియ దేవుని చిన్నాంగమా, ఈ పనికిరాని పాత్రను ఈరోజు అనేక ప్రాంతాలకి దేవాది దేవుడు ఆయన నామానికి మహిమార్థంగా సాక్ష్యం చెప్పుకోవడానికి ఈ విధంగా కృప చూపిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఈ ఫోటోలు ఎందు నిమిత్తం చూపించున్నామంటే నా కోసం నేను చెప్పుకోవడానికి, నేను ఇలాంటి పెద్ద ఇది అని చెప్పుకోవడానికి కాదు, కానీ నేను అటువంటి పాపిష్టి వాడిని. ఆ పాపిష్టి జీవితాన్ని దేవుడు, జీవంగల దేవుడు ఆయన పరిశుద్ధమైన రక్తముతో విమోచించి విడుదల దయచేసి ఇదిగో మీ ముందు సజీవ సాక్షిగా ఉంచారని చెప్తున్నాను. నా బతుకుని మార్చిన దేవుడు నీ కుటుంబంలో కూడా కార్యక్రమాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మా అమ్మగారు అన్నారండి, సంవత్సరం వరకు దేవుని సన్నిధికి రాలా ఆమె. నా భక్తి నాదే, ఆమె భక్తి ఆమెదే. ఒకటే మాట అన్నారు ఆమె, నువ్వు మతంలోకి దిగిపోయావంట కదా అంటున్నారు. నేను మతంలోకి దిగలేదమ్మా, నేను మతం పుచ్చుకోలేదమ్మా, మార్గం మార్చుకున్నాను. మనసును బాగు చేసే మార్గాన్ని నేను ఎత్తుక్కున్నాను. అందరికీ దేవుడైన యేసు ప్రభు వారి విలువ నాకు అర్థమైందమ్మా. యేసు ప్రభు వారు మతము కాదమ్మా, మార్గము. పాపులను రక్షించడానికి వచ్చిన దేవాతి దేవుడు ఆయన మాత్రమే తప్ప ఈ లోకంలో ఎవరు లేరమ్మా అంటూ సమాధానం చెప్తే అయినా సరే మా అమ్మ రాట్లా. ఎక్కడికి? తన కొడుకు మార్పును చూస్తుంది. అందరికీ మా అబ్బాయి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే మార్పు చెందడని అందరికీ బాగానే సాక్షి చెప్తుంది, కానీ ఎక్కడ రావట్లేదండి, దేవుని సన్నిధి రావట్లా. ఎక్కడ మన మాటలు ఎక్కడంటారు? ఆయన మాట్లాడితే ఎంత పెద్ద మోకాలని ఏమవ్వాలి, అక్కడ వంగి తీరాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు వంగలమాది వంగాలి ఖచ్చితంగా. అయితే ఒక సంవత్సరం తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళాను నేను. మా అమ్మ దగ్గరికి వెళ్ళి అంటున్నాను అన్నమాట, ఏమలా ఈ విధంగా దేవుని సన్నిధికి రావచ్చు కదా అని అడిగితే మన చుట్టాలు ఏమనుకుంటారో, మన బంధుప్రియులు ఏమనుకుంటారో, అమ్మో సిగ్గేస్తుందయ్యా, భయమేస్తుందయ్యా అంటున్నారు మా అమ్మ. దానికి ముందర ఒక సంఘటన జరిగింది నా జీవితంలో దేవుని సన్నిధిలో. ఏంటంటే వాగ్దాన ప్రామిస్ కార్డ్ ఇస్తున్నారన్నమాట అందరికీ. న్యూ ఇయర్ కాబట్టి చక్కగా నూతనమైన సంవత్సరంలో దేవుని యొక్క వాగ్దానం ఇస్తున్నారు. నేను కూడా చక్కగా తీసుకున్నాను, మా అమ్మ పేరు మీద కూడా తీసుకున్నాను అన్నమాట. మా అమ్మగారు చెప్తున్నారు ఏంటంటే భయం వేస్తుంది, సిగ్గేస్తుంది అంటున్నారు. అయితే అండి వాగ్దానం ఏమొచ్చిందో తెలుసా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, భయపడకు, సిగ్గుపడకు, నువ్వు అవమానం తలంచుకోము. నాకు రాలా, మా అమ్మగారి పేరు మీద తీసుకున్న వాగ్దానం. నేను ఒకటే మాట అన్నా, మా నీ హృదయంలో ఏమైనా మాటలు ఉన్నాయో, ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా దేవాతి దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడమ్మా. నువ్వు భయపడుతున్న విషయం నాకు తెలియదు, కానీ నా దేవుడికి సమస్త ఎరిగిన దేవాదేవుడు. మన మాట మన తలంపుకు రాకముండిపోయి సమస్త ఎరిగిన శక్తిమంతుడమ్మా అని. ఆమె చదువురాదు కాబట్టి నేనే చదవలే కదండి. భయపడకు, సిగ్గుపడకుము, అవమానం తలంకుము అనే ఒక జీవంగల వాక్యము చదవడం మొదలవుతున్న తర్వాత ఆనాడు లూదియా హృదయము ఏ విధంగా దేవుడు
దేవుడు తెరిచాడో ఆనాడు వాక్యము మా అమ్మగారు హృదయం తెరవడం మొదలవుతూ ఉన్నారు. ఆ నెక్స్ట్ ఆదివారం మా అమ్మగారు వెనకమాలే దేవుని సన్నిధికి వచ్చేస్తున్నారు. ఆ తర్వాత మా నాన్నగారు కూడా దేవుని సన్నిధికి వచ్చేస్తున్నారు. ఆ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక వాగ్దానం ఏంటంటే, నువ్వు చేసిన దానికి నేను ప్రతిఫలం ఇస్తాను అని చక్కగా నాకు వాగ్దానం ఇచ్చాను. నేనేం చేస్తున్నాను అంటే, ఎక్కడ అవకాశం ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడం జరుగుతూ ఉంది. దేవుడు నాకు ఇచ్చిన ప్రతిఫలం. అదే సంవత్సరం డిసెంబర్ 30 తారీఖు మా అమ్మ నాన్న రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఇంటిల్లిపాది ఆయన నామాన్ని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నేను ఇక్కడ ఒక 3 క్యారెక్టర్లు చెప్పాను. ఇక్కడ ఒకటి అన్యుడి గురించి చెప్పాను, యేసు ప్రభు వారు ఎరగని వ్యక్తి గురించి చెప్పాను. 2 దేవుని సన్నిధికి వస్తూ కూడా వేషధారణ జీవించిన ఆ జీవితాన్ని చెప్పాను. 3 మారు మనసు పొందుకున్న తర్వాత జీవితం ఏ విధంగా ఉందని కూడా చెప్పాను. మరి ఈ 3 గుంపులో ఏ గుంపులో ఉన్నారు? ఒకసారి హృదయానికి ఒకసారి చేపెట్టుకొని ఒకసారి ఆలోచించండి. మొదటి 2 గుంపులో ఉన్నప్పుడు నా బతుకు బాగుపల్లా, నాకు సమాధానం రాలా. ఇందాక అన్నగారు చెప్పారు కదా సాక్ష్యం ఏమని, మందు తాగుతున్నాను కానీ నాకు సమాధానం లేదు. నిజమే. గంజాయి తాగుతున్నాను కానీ నాకు సమాధానం లేదు. మత్తు పదార్థాలతో సావాసం చేస్తున్నాను, సమాధానం లేదు. డబ్బుతో సావాసం చేశాను కానీ సమాధానం లేదు. గొప్పలకు పోయి డాంబికమైన జీవితంతో ఉన్నాను కానీ సమాధానం లేదు. ఇంకేమున్నాయండి? నేత్రాశ, శరీరాశ, జీవడు బ్రహ్మం శరీరాశ, వ్యభిచార గృహాలకు వెళ్ళాను కానీ ఆనందం లేదు. అవన్నీ క్షణికపాటి ఆనందాలు అనే విషయము వాక్యము ధ్యానించాక అర్థమవుతా ఉంది. దేవుడి విలువ అర్థమవుతోంది. ఒకప్పుడు సంఘం విలువ, సన్నిధి విలువ తెలిసేది కాదు. కానీ ఎప్పుడు అర్థమైందో తెలుసా? యేసు ప్రభు వారు ఉదయం 9 గంటలకు సులువు వేయించుకొని మధ్యాహ్నం 3 వరకు సులువు మీద వేలాడుతున్నారు కదండి. ఆ నొప్పి ఎప్పుడైతే ప్రాక్టికల్గా అనుభవించడం జరుగుతుందో అప్పుడు సన్నిధి విలువేంటో అర్థమవడం మొదలవుతోంది. చెప్పాను కదా, 7ంటికి అయితే 6ంటికి, పోయిన వారం అయితే వేరే ఊరు నుంచి 4ంటికి వచ్చేసాను, పొద్దున్న 6ంటికి మళ్ళీ చక్కగా మా సన్నిధికి మనం వెళ్ళిపోయాను. ఒకప్పుడు క్రమశిక్షణ లేదు, కానీ ఇప్పుడు క్రమశిక్షణ ఉందండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ జీవితంలో, పాపిష్టి జీవితంలో ఏమి లేదని చెప్పాను. ఆనందం లేదు, సమాధానం లేదు. కానీ ఈరోజు హృదయపూర్వకంగా నవ్వుతున్నానండి. అది కేవలము దేవుని యొక్క మహాకృప బట్టి మాత్రమే. హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని ఈరోజు మీ ముందు ఎందుకు ఉంచాడంటే, దేవుడు వాడి జీవితమే మార్చిన నేను మీ జీవితం బాగు చేయలేనా? వాడికి ఇచ్చిన ఆనందాన్ని నేను నీకేవలేనా? వాడిని సృజించిన దేవుడిని నేను నిన్ను కూడా సృజించాను రా నాయన, నీవు కూడా నా సొత్తువే అంటున్నాడు. దేవాతి దేవుడు ఆయన రక్తాన్ని వెళ్ళపెట్టి మనల్ని కొన్నాడండి. ఆ రక్తానికి విలువనెత్తాం. ఉన్న కొద్దిపాటి రోజులు ఆయన నామానికి మహిమార్థంగా జీవిద్దాం. ఎందుకు కొద్దిపాటి రోజులు అంటున్నాం అంటే, చుట్టుపక్కల పరిస్థితులు అస్సలా బాగున్నాయా? ఆయన రాకడ సూచనలు అతిగా జరుగుతాం. మనం చూస్తూ ఉన్నాం, వింటున్నాం. రక్షణ తీసుకున్న మనము రక్షణని కాపాడుకున్నాం. రక్షణ లేని వారు రక్షణకి త్వరగా సిద్ధపడండి. నేను కూడా దేవుని సన్నిధికి వెళ్ళాక పోస్ట్ పోన్ చేశా. స్టార్టింగ్లో తర్వాత తీసుకుందాం అన్నీ మానేసాక తీసుకుందాం అనుకున్నాను, కానీ అది కాదండి. దేవుడు మాట్లాడుతున్నారు ఇటువంటి కూడికల్లో, అయ్యా నేడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం బాబు, రేపు నీది కాదు నాయనా అని పదే దేవుడు మాట్లాడుతున్నారు. మా ఆత్మీయతలో ఒక పాట నేర్పారు. నువ్వు మనుషుల్ని ప్రేమించావు కదా, ఈ రోజు నుంచి దేవుని ప్రేమించడం మొదలుపెట్టు అన్నారు. ఏంటమ్మా దేవుని ప్రేమించడమా? అది ఎలా అంటే, నువ్వు అనుకున్నట్టు ఐ లవ్ యూ జీసస్ కాదురా నాయన దేవుని ప్రేమించడం అంటే, క్యాప్షన్లు పెట్టేయడం, వాట్సాప్ స్టాటస్లు కాదురా బాబు దేవుని ప్రేమించడం అంటే. ఆయన ఆజ్ఞని గైకొన్నట్టువే ఆయన నువ్వు ప్రేమించడం, చెడుతనంను అసహించుకున్నట్టువే ఆయన నువ్వు ప్రేమించడం అంటా ఉన్నారు. దేవుని ప్రేమ రుచి చూసిన తర్వాత ఏ విధంగా జీవించాలో ఏమీ నాకు తెలియదండి. నేను అంతా కొండపైకి వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఏ ప్రాంతంలో అయితే పాడైపోయానో అదే ప్రాంతంలో ఏం చేశారు దేవుడు? మారాలాంటి చైతన్య జీవితాన్ని మధురముగా బాగు చేసి ఉన్నారు. ఎప్పుడు? ఆయనతో జీవించాక, ఆయనతో సహవాసం చేస్తే మీకు ఏం కలుగుతుందండి? మనకేం కలుగుతుంది? ఆయనతో సహవాసం చేస్తే సమాధానము కలుగుతుంది. ఆ సమాధానం లోకం ఇచ్చే సమాధానం కాదండోయ్, రుచి చూసి ఎరిగి ఉన్నాను. ఒకప్పుడు నా స్నేహితుడు చెప్తుంటే నాకు అర్థం కాల, చీపోరన్నాను, కానీ రుచి చూశాక అర్థమైంది దేవుడు ఎంత గొప్పవాడని, దేవుడు ఎంతో శక్తిమంతుడు. చెప్పనా, ఒకప్పుడు ఆరోగ్యం కోసం హాస్పిటల్ చుట్టూరు పరిగెట్టని చెప్పానా చెప్పలేదా? చాలా చెప్పాను కదా.
శరీరం అంతా అవయవాలన్నీ పాడైపోయింది చెప్పాను చెప్పలేదా? చెప్పాను కదా. అక్టోబర్ 23, 2021 సంవత్సరంలో యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించానండి. ఎప్పుడండి? అక్టోబరు 23, 2021 అండి. ఈరోజు డేట్ చెప్పండి, నాకు గుర్తులేదు కొంచెం. జూలై 13, 13 2025. ఆ రోజు మొదలు పెడితే ఈ రోజు వరకు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగు, ఎటువంటి ఎక్స్రేలు, చెకప్లు లేకుండా సజీవ లెక్కలో దేవుడు స్వస్థపరిచి ఎంతసేపు మోకాలు వేసే శక్తిని దేవుడు దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆరోగ్యం కోసం అడగొద్దని నేను చెప్పట్లేదు కానండి, ప్రాణం కంటే ఆత్మ చాలా గొప్పది, ముఖ్యమైనది. ఎక్కడే సింగనగర్లో ఒక తల్లిగారు అన్నారు, బాగోపోతే మంచం మీద నుంచి లేగలేకపోతుంది పాపం ముసలిదే. ఆమె ఏమన్నారు తెలుసా? ఏ అమ్మ ఎలా ఉన్నామంటే, ఏనా ఈ గుడారం అనే శరీరం కుళ్ళిపోయినా సరే ఆత్మలో ఆరోగ్యంగా ఉన్నాను, ఆత్మలో ఆనందంగా ఉన్నాను అన్నారండి. ఆ మాటలు విన్న నాకు అర్థం కాల కాసేపు వరకు. తర్వాత ఆమె ఆత్మీయతలో ఎంత బలం ఉంది, దేవునికి ఎంత దగ్గరగా ఉంది, అంత దగ్గరగా ఉంది, అంత పెద్ద స్టేట్మెంట్ ఆమె ఇచ్చారనే విషయము ఆలోచించాక అర్థమైంది. అడగాల్సింది దీని గురించి కాదు కానీ ఆత్మీయ ఆరోగ్యం ఉన్నప్పుడు శ్రమ వచ్చినా, శోధన వచ్చినా వాటిని తట్టుకునే శక్తి ఉండుద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జనాంగమా, ఆలోచించు. ఆ రోజు వాక్యం చెప్పారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను. మా అక్కగారు చెప్పారు కదా, ఏమని? దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకో. ఒక్కసారి దీపం ఆరిపోయాక అవకాశాలు రమ్మన్నా రావు ప్రియ తమ్ముడా. యవ్వన ప్రాయంలో ఈ శరీరం అంతా, అవయవాలంతా అక్రమకు, అపవిత్రకి దాసులుగా చెప్పేశాను. నాకు నెమ్మది లేదు. ఈసారి పరిశుద్ధతకి, నీతికి ఎప్పుడైతే దాసులుగా ఈ అవయవాలను అప్పచెప్పడం మొదలవుతుందో ఒక నూతనమైన బలముతో దేవుడు నింపడం ప్రారంభిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు అందరూ కన్నీటితో ప్రార్థన చేస్తుంటే కంట్లో ఏంటి జెండుబాం రాసుకున్నారా అని అన్నోని నేను. పరిశుద్ధాత్మతో పరవశత్వంతో దయ్యమేని పట్టిందా అన్నోన్నే. కానీ రుచి చూశాక అర్థమైంది అందులో ఎంత గొప్ప శక్తి ఉండుద్దో. హల్లెలూయా. ఓ యవనస్తుడా, నువ్వు దుష్టుని జయించున్నావు. నీ చేతిలో దేవుని వాక్యం ఉన్నది. వాక్యానికి దూరంగా ఉన్నప్పుడు నా జీవితం బాగుపడలేదు. దేవునికి సావాసంగా ఎప్పుడైతే ఆయనతో దగ్గరగా జీవించడం మొదలైందో ప్రియ మనిషి, నా జీవితము అటువంటి పాపిష్టి స్థితి నుంచి ఈ రకంగా మలిచారు. నా స్థితి బాగు చేసిన దేవుడు నీ స్థితి బాగు చేయడా? నా పరిస్థితిని బాగు చేసిన దేవుడు నీ పరిస్థితిని బాగు చేయడా? బాగు చేయగలడండి. ఆయనకి సమస్తము సాధ్యమే ఉన్నది. హల్లెలూయా.